మంచిది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా సమయములో దేవుని యొక్క వాక్య భాగమును కొంత సమయం ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని దినమున కోరికను ముగించుకుందాం. దేవుని వాక్యము నిలుచున్నప్పుడు శ్రద్ధగా వినటానికి ప్రయాసపడతాం. సమయానుకూలతను బట్టి మనందరం కూడా జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. కుడి వచ్చిన అందరికి ప్రభు నామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. సమయములో బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త యోహాను సువార్త 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు వారు చివరి దినమున అంటే చివరి క్షణాలలో మాట్లాడినటువంటి సందర్భం. యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి చిట్ట చివరిగా భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళతో కొన్ని సంభాషణ చేస్తూ వాళ్ళతో ఒక మాట మాట్లాడుతూ వాళ్ళకేమని తెలియజేస్తున్నాడంటే, మీలో ఎవరు కూడా కలవరము పడకుండా ఉండవలనని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటూ చెప్తున్నాడు. అంటే కలవరాలు వస్తాయంట. ఎందుకంటే చూడండి, అక్కడ 16వ అధ్యాయం 1వ వచనంలో అదే మాట చెప్పాడు. మీరు అభ్యంతర పడకుండా వలనని. మీరు ఏం పడకూడదంట? అభ్యంతర పడకూడదని చెప్తున్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాట మనం అర్థం చేసుకున్నప్పుడు చూస్తే, ఇక నుంచి మీకు అభ్యంతరాలు వస్తాయి, ఇక నుంచి మీకు నా వల్ల ఇబ్బందులు వస్తాయి, ఇక నుంచి మీకు కష్టాలు ప్రారంభమవుతాయి, ఇక నుంచి మీకు సమస్యలు వచ్చేస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే నన్ను విడిచి వెళ్ళిపోతారని చెప్తున్నాడు యేసు ప్రభు. ఇవి వచ్చినప్పుడు ఏం చేస్తారంట? యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోతారు అంటున్నారు. అయితే నిజంగా యేసు ప్రభు వారు అక్కడ ఉన్నాడమ్మా. యేసు ప్రభు చుట్టూ 11 మంది శిష్యులు ఉన్నారు. బాగానండి. 12వ వాడు లేదంటే ఆల్రెడీ ఆయన అప్పచెప్పడానికి వెళ్ళిపోయాడు. బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు చుట్టూ ఈ 11 మంది ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళందరితో కూడా యేసు ప్రభు ఏమంటున్నారంటే, మీరు నా నామము నిమిత్తము అభ్యంతరము పడతారు అని చెప్తున్నాడు. నా నామం నిమిత్తం ఏం పడతారు? అభ్యంతరాలు పడతారు అనగానే ఎవరైనా కూడా ఒప్పుకుంటారా? బాగా నన్ను ఒప్పుకుంటారా? ఇప్పుడు ఉదాహరణకు మనం అన్నాం అనుకోండి, రేపు 4 రోజులు ఆగిన తర్వాత మీరు ప్రార్థనలకు రారంటే మేమెందుకు రామయ్య, ప్రాణమునే వస్తామంటారు. అవునా కదా? మీకు కష్టాలు వస్తాయమ్మా, ప్రార్థన పోవటం వల్ల ఇబ్బందులు జరుగుతాయి. ప్రార్థన పోయినప్పుడు ఏమన్నా అంటుంటారు, మీ ఇళ్లలో వాళ్ళు పనులు ఉంటే ఎక్కడికి ప్రార్థనలు అయ్యి అంటారు. అప్పుడు మీరు రారంటే ఎన్ని ఇబ్బందులు అయినా కూడా మేము వస్తాము అని ఖచ్చితంగా చెప్తాం. ఇప్పుడు మనం చెప్పినట్టుగానే శిష్యులు కూడా చెప్పారు. కావాలంటే చూడండి, లూకాసు వార్తలు చూడండి. నా మాట కూడా లూకాసు వార్త 22వ అధ్యాయం 33వ వచనంలో, అంటే మనకు అర్థం కావటానికి ఈ సందర్భాన్ని మీకు చెప్తున్నాను చూడండి. లూకాసు వార్త. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని యేసు ప్రభు వారితో చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, పేతురు, నీవు నన్ను ఎరగనని 3 సార్లు చెప్పే వరకు
ఈ రోజు కోడి కుయ్యదు అని చెప్పాడు అంతే. ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులతో మధ్య సంభాషణ జరుగుతుంది. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంటాం కదా, ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మనం ఏమంటాము, ఇదిగోనక్క ఈసారి ప్రార్థన ఎలా చేయాలి, ఈ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేయాలి, ఈ ప్రాంతానికి వెళ్ళి ఎలా చేయాలమ్మా, ఇలా చేద్దామంటే వాళ్ళు మీరేమంటారంటే, ఖచ్చితంగానయ్యా ఎన్ని పనులున్నా ఏమన్నా కూడా దేవుడే మనకు ముఖ్యం, దేవుడి పని చేయాలన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, వెనుకబడిపోరంటే ఇబ్బంది లేదా ఎప్పుడు రాకుండా ఉన్నాయా, ఖచ్చితంగా పోదాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఊపిరి బాగలేకపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా దోగాడుకుంటానే స్వార్థ చేద్దామంట. అది ఎవరు చెప్పారు? ఇక్కడ శిష్యులు చెప్పినట్టుగానే మనం చెప్తుంటాం. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమన్నారంటే, నా నామం నిమిత్తమై మీరు అభ్యంతర పడతారన్నాడు. అస్సలు పడమని చెప్తున్నారు. కష్టాలు వచ్చిన ఎవరు ఏమన్నా కూడా మేము మాత్రము ఏనుకడుగు వేసేది లేదన్నాడు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో పేతురు, నేను నీతో ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా నువ్వు నన్ను ఎరగొని అంటావంటే, అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? అక్కడ ఒక మాట మనకు బాగా రాయబడిన మాట నిజంగా చదివినప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను నీతో కూడా చెరలోనికి, అంటే చెర అంటే ఏంటి తెలుసుగా? చెర అంటే తెలుసా ఊరికన్నా? తెలుసా తెలియదు మీకు? జైల్లో నన్ను పెట్టినా, లేకపోతే నన్ను కూడా చంపేసిన, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళనంట. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి బాగుంటది కదక్క, చెయ్యటానికే కష్టం, చెప్పడానికి మనకు బాగుంటది. ఎందుకంటే చెప్పేది ఏముంది, నోట్లో మాటే కదా. ఎందుకు ఈ పేతురు ఆ మాట చెప్పుకుంటారు చెప్పండి? పేతురు ఎందుకు ఆ మాట చెప్పుకుంటారు చెప్పండి, మీకు అర్థమైతే. అక్కడ దాకా వస్తుందా అనుకొని ఉంటాడు. రెండోది, వచ్చినప్పుడు చూసుకుందామని అనుకుంటాడు. మూడోది ఏంటంటే, దేన్నైనా నేను ఎదిరించగలననేటువంటి ఒక తనలో తనకున్నటువంటి ఒక ధైర్యం, తనలో ఉన్నటువంటి ఒక ధైర్యం. అంటే తను అనుకున్నాడు, ఏమవుద్దిలే అనుకున్నాడు. ఇప్పుడు కూడా మీరు ఏమంటారు తెలుసా? ఎండాకాలం సమయంలో ఏం చెప్పుకుంటామంటే, రేపు ఆ పనులు కాదు, ఏమొచ్చినా కూడా దేవుడి కంటే ఎక్కువ. అంటే ఆ సందర్భం వచ్చేస్తుంది, కానీ ఆటోమేటిక్ అంటే మనకు తెలియకుండా కానీ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం వెనుకబడిపోతాం. పరిస్థితులు వచ్చినప్పుడు వెనకబడతాం. వెనకబడటానికి గల కారణం ఏంటంటే, అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, పేతురు, ఈ రోజు నువ్వు నన్ను ఎరగనని 3 సార్లు చెప్పేంత వరకు కోడిగూయదు అన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? కోడి కూసోలేపు నువ్వు నన్ను ఎరగనని చెబుతావు 3 సార్లు. కోడి కూసోలోపు అంటే ఆల్రెడీ అక్కడ నైట్ అయింది, అక్కడ నైట్ టైంలో ఉన్నారు. ఉదయానికల్లా నువ్వు నన్ను ఎరగను అని చెప్తావు. ఒకసారి 2 సార్లు కాదు, 3 సార్లు చెప్తావు అన్నాడు. ఎందుకు ప్రభు, అసలు నేను నీకు ఎట్టగానే పడుతున్నాను? అప్పుడప్పుడు మనం కూడా అంటాం కదా, ఎట్టగానే పడుతున్నాం నీకు, మేము ప్రార్థన చేసేవాళ్ళం కదా, పొద్దున్నే 3 గంటలకు లేసి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసే మేము దేవుడు అంటే వెనకడిగేస్తాం, అస్సలయ్యం. ఎవరేమనుకుంటే మాకేమన్నట్టు మాట్లాడాడు. అయితే ఇప్పుడు సందర్భం వచ్చేసింది, పరిస్థితులు వచ్చేసినాయి. అక్కడ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇదే మాట అన్నాడు చూడండి. ఇదిగో ఆ మాట చదువుతాను చూడండి, మళ్ళా నేను చదువుతాను చూడండి. ఇదిగో మీలో ప్రతివాడు, బాగానండి, మీలో ప్రతివాడు ఎవడి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారంట. ఎందుకు ఇంటికి వెళ్ళిపోతారు? అక్కడ ఏం రాయబడుతుంది? ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి. చెదిరిపోవటం అంటే అర్థం ఏమిటి? ఎందుకు చెదిరిపోతాడని రాయబడింది అక్కడ? ఎందుకు చెదిరిపోతాడంటే యెషయా ప్రవక్త రాశాడు. ఇప్పుడు అన్ని మీకు చదివేయండి, సందర్భం మనకు అవసరం. గొర్రెల కాపరిని కొడితే గొర్రెలు ఏమవుతాయి అక్క? అంటే ఇప్పుడు దెబ్బ తగిలేది నాకు, నన్ను తీసుకెళ్తారు, నన్ను వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు మీరందరూ ఏమవుతారు? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు మీరు అన్నాడు. అసలు నిన్ను కొడితే మేమెందుకు, అసలు నిన్ను ఎవరు కొడతారు? వాళ్ళ ఉద్దేశం ఏంది? నిన్ను ఎవరు కొడతారు ప్రభువా? నువ్వు ఎట్టాటోడి, ఎలాంటోడు ఆయన? నువ్వు చచ్చిన వాళ్ళని లేపావు, కుంటోళ్ళకు నడకనిచ్చావు, గుడ్డోళ్ళకు చూపించావు, మోగాళ్ళను మాట్లాడిచ్చావు, రోగగ్రస్తులందరినీ బాగు చేసి, మన నిరసనగొండలు చెప్పాను, రోగగ్రస్తులందరినీ బాగు చేసావు. ఇలాంటి నిన్ను నీ మీద చెయ్యేసేవాడు ఎవరైనా ఉండరా? నువ్వు ఓరకాడ చెప్తున్నావు కానీ నిన్ను ఊరు కొట్టర్లే, నిన్ను ఊరి ఏమనర్లే, నీకెందుకు, మేమున్నామని అన్నారు. అయితే ఇప్పుడు ఏమన్నాడు, ఏమంటున్నాడు తెలుసా?
ఖచ్చితంగా నన్ను వాళ్ళు కొడతారు. అదే అంటున్నారు అక్కడ చూడండి. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢముగా ఏమి చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడిననియు ఎవడను నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నువ్వు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, అంటే నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు, నిన్ను ఊరు తాగుతారు. అసలు ఇప్పుడు మనందరికి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, మనకెవరు తోడున్నారు? నిజంగా అందరికి అదే కదా నమ్మకము. మనకు దేవుడు తోడుంటే మనమని ఊరేం చేస్తారు చెప్పండి? ఊరేమన్నా చేస్తారా? బాగా అర్థం చేసుకోండి. మనకు దేవుడు తోడున్నాడు, మనం ఊరేమన్నా చేస్తాడా? మనల్ని ఎవరు ఏం చేయలేరు. కానీ పరిస్థితి ఏంటంటే, కొన్ని సమస్యలు మన దగ్గరికి వచ్చేస్తాయి అంతే. దేవుడు తోడున్నాడు ఎవరికి? యేసు ప్రభు వారికి. దేవుడు తోడున్నాడు కాబట్టి, దేవుడు యేసు ప్రభు వారికి తోడుంటే యేసు ప్రభు వారిని ఆ యొక్క యూదులకు అప్పగించడానికి గల కారణం ఏమిటి అసలు? ఎప్పుడైనా ఆలోచించండి. యూదులకు అప్పగించడానికి గల కారణం, యేసు ప్రభు వారిని యూదులకు అప్పగించడానికి గల కారణం ఏంటి అసలు? మీకు అంటే మీకు చెప్పేది ప్రతిదీ కూడా మీకు ఈ మధ్య కాలంలో వాక్యాలలో ఈ ఊరు అని కదా, ప్రతి ఊర్లో చెప్తున్నాను. మన ఒక వారంలో ఒక మాట చెప్పి ఏం చెప్పానంటే, ఇది అంధకార సంబంధమైన గడియ. ఇది నా టైం కాదు, ఇది వాడి టైం. అర్థమైందా? అది వాడి టైం. అంటే ప్రభువా ఏంది అంత నీ టైం కదా, మళ్ళీ వాడి టైం ఏంటంటే అప్పుడప్పుడు వాడికి కూడా టైం ఉంటుంది. అన్ని మన టైంలో ఉండవు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు మన టైం, వాడి టైం ఉంటుంది. ఇది అంధకార సంబంధమైన గడియ కాబట్టి మనం మౌనంగా ఉండాలి, ఏం చేయాలి. ఇది వాడి గడియ. ఎందుకు వాడికి గడి అంటే, వాడికి అధికారం ఇచ్చింది ఊరు ఆమేన్. దేవుడి అందుకమన్నారు తెలుసా, పై నుండి అధికారం నీకు ఇయ్యబడితేనే గాని నువ్వు నా మీదకి రాలేవు. అధికారం ఇవ్వకపోతే నువ్వు నన్ను ఏం చేయగలవు? కాబట్టి ఇప్పుడు పై నుండి దేవుడు దానికి అధికారం ఇచ్చాడు మన మీదకి రావటానికి. దేవుడే ఇచ్చాడు అధికారం. ఎందుకు ఇచ్చాడు దేవుడు అధికారము? దేవుడు అసలు అధికారం వాడికి ఇచ్చి మన మీదకి పంపించాల్సిన అవసరం ఏంది? అది చూడటానికి బాగుండదు కదక్క. మన మీదకి పంపించాల్సిన అవసరం ఏంటంటే, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, మనల్ని దేవుడు పరీక్ష పెడుతున్నాడు. పరీక్ష అంటాడు దీన్ని. పరీక్ష అనేది ఎలా ఉంటుందంటే కష్టంగానే ఉంటుంది. ఈజీగా ఉంటే పరీక్ష అంటారమ్మా, కష్టంగా ఉంటేనే పరీక్ష అంటారు. ఎప్పుడైనా డాక్టర్ చదివినోడికి పరీక్షలు ఉంటాయి. వాడు చూసి రాసి పాస్ అయినోడుకో ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాడు? ఎట్ట చేయాలో తెలియక కోసేసి కుట్లేయటం చేతగా వచ్చేస్తాడు, మనిషి చచ్చిపోద్ది. కాబట్టి పరీక్ష బాగా రాసింది అనుకోండి, వాడికి అంతా చదవచ్చు కాబట్టి పర్ఫెక్ట్ గా చేస్తాడు. అలాగే మన కోడికి ఇప్పుడు ఎందుకు పరీక్షలు పెడుతున్నాడంటే, మనం పరీక్షలో నెగ్గితే రేపు మనం లోకాన్ని జయిస్తాం. అందుకని ఏమరా ఇప్పుడు కింది వాడు చూడండి, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. లోకములో మీకేం కలుగుతుంది అంటున్నాడు? శ్రమ. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను అంటే శ్రమ కలుగును అన్నాడు. వెంటనే ఏమన్నాడు? అయినా కూడా ధైర్యం తెచ్చుకోమన్నాడు. శ్రమే కలుగుద్ది కానీ చచ్చిపోరు అన్నమాట. శ్రమ వేరు, మరణం వేరు. శ్రమ అనేది ఎలాంటిదంటే తట్టుకోలేనంత శ్రమ. మరణం ఎలాంటిదంటే ఉండమనం. కానీ మరణం అంటే మనల్ని చంపే అధికారం దేవుడికి తప్ప ఎవరికి లేదు. ఈరోజు మనం అందరం కూడా ప్రార్థనలు చేస్తున్నాం దేవుడి దగ్గర, చాలా మంది కూడా ప్రార్థనలు చేస్తున్నాం. ఇది వాళ్ళకు వచ్చిన శ్రమలు ఎందుకు వచ్చాయంటే, మనం అనుకోవచ్చు దేవుడు మనకు పెట్టాడు కదా, వాళ్ళకి ఎందుకు పెట్టారంటే, దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత బాగానండి, దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళు పర్ఫెక్ట్ గా లేరు కాబట్టి దేవుడు వీళ్ళని కొద్దిగా శ్రమ పెడతాడు. పర్ఫెక్ట్ గా లేని ప్రతి వానికి పెడతాడు శ్రమ.
ఇక్కడ మీరు అందరూ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు. ఇక్కడ మీరు అందరూ ప్రార్థన చేశారు. ఎంతోటి చేశారు? ఖచ్చితంగా 1:10 ప్రార్థన చేశారు. 1:10-15 చేశారు. 1:10-15 మనలో ఊరిం కొడక నిజంగా చెప్తున్నాను, మన అందరి ఊరిం కొడక మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయటం మన వల్ల కాల. నిజంగా చెప్పాలంటే అందరికి వల్లగాల. కొంతమంది పడుకున్నాము, కొంతమంది మెట్ట కూర్చున్నాము, కొంతమంది ఇలా అన్నాము, కొంతమంది ఇలా అన్నాము, కొంతమంది తల వెనకేసుకున్నాం, కొంతమంది కాళ్ళు వెనకంతే. మనము ఈ గంటనే ఓర్చుకోలేం కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి తెలుసా? ఓర్చుకోవటానికి మనం రెడీ చేయాలి. ఎన్ని గంటల తోడు ఉండాలి? యేసు ప్రభువు సెలవు మీద 3 గంటల తోడు ఉండాలంటే రెడీగా ఉండాలిగా. బాగా అర్థం చేసుకుని రెడీగా ఉండాలి కదా. రెడీగా ఉండాలంటే మరి ఏం కావాలి? అలవాటు చేయాలి కదా. అన్నిటికీ శ్రమలకు అలవాటు పడాలి కదా. క్రైస్తవుడు కూడా శ్రమలకు అలవాటు పడాలి. ప్రారంభంలో ప్రార్థనకు వస్తున్నారు కూడా మీరు, మిమ్మల్ని ఎవరైనా చూసి నవ్విరనుకో అమ్మంటే మీరు పోయి తిట్టేస్తుంటారు ప్రారంభంలో. అది ప్రారంభం. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఎవరైనా చూసి నవ్విరనుకో తలంచుకొని వచ్చేస్తాను. ఎందుకంటే అలవాటు పడుతున్నాం అన్నిటికీ. అలవాటు పడాలి క్రైస్తవుడు అన్నిటికీ. అలవాటు పడలేదనుకో ఆగిపోతాడు మధ్యలోనే. అర్థమవుతుందా? అలవాటు పడాలి. దేనికి? దేవునిలో బ్రతకటానికి అలవాటు పడాలి. దేవునిలో బ్రతకటానికి కూడా అలవాటక్క. నిజంగా మీకు అర్థం కావడం చెప్తాను. ఇక్కడ మీరు అందరూ కూడా సిస్టర్సే కాబట్టి చెప్తున్నాను. మీరందరూ కూడా పుట్టింది ఒక ఇంట్లో పుట్టారు. మీరు పుట్టినిల్లు మీకు బాగా అలవాటు. అది మీ తల్లి ఉంటది, మీ తండ్రి ఉంటాడు, మీ అన్నోళ్ళు ఉంటారు, మీ తమ్ముళ్ళు ఉంటారు, మీ చెల్లెళ్ళు ఉంటారు, మీ అక్కోళ్ళు ఉంటారు. అక్కడ బీరువా ఎక్కడుందో తెలుసు, పప్పు దినుసులు ఎక్కడున్నాయో తెలుసు. తర్వాత పోతే ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో తెలుసు. ఎక్కడైనా ప్రశాంతం కూర్చుంటావు, తింటావు, తాగుతావు, పల్లెగా ఉంటావు. తర్వాత కొన్ని సంవత్సరాలు అవుద్ది, 18-19 సంవత్సరాలు వచ్చాక వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత ఇప్పుడు పోయే ఇల్లు కొత్తిల్లు. అందరు ఏమంటారు? నీది ఇల్లే అంటారు. ఇంటికాడ తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఇక ఇల్లు ఇది నీది కాదు, అదే నీ ఇల్లు అంటారు. కానీ ఆ ఇంట్లో పోయిన తర్వాత మంచం మీద కూర్చుంటే ఏమనుకుంటారో, కింద కూర్చుంటే ఏమనుకుంటారో, ముందు పోయి అన్నం తింటే ఏమనుకుంటారో, నీళ్ళు తాగితే ఏమనుకుంటారో, నిలబడితే ఏమనుకుంటారో, కూర్చుంటే ఏమనుకుంటారో అని వీటికి అలవాటు పడటానికి ఒక 5-6 సంవత్సరాలు పట్టుద్ది. అలవాటు పడాలి ఒకదానికి. ఎలా అలవాటు పడాలంటే ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎలా కూర్చోవాలి, వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే ఇవన్నీ ఎందుకు అలవాటు చేసుకోవాలంటే వచ్చిన వెంటనే మనం ప్రటక్కనే ఎలా పడితే అలా ఉంటే ఏమంటారు? వెంటనే అమ్మో ఇది మీ అమ్మోళ్ళు ఇల్లు కాదు, ఇక్కడ జాగ్రత్త అంటారు. అదే అంటారు. ఎక్కడ ఆ మాట అంటారేమని అక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకుంటారు. మీకు తెలుసు చాలా మంది ఎవరన్నా అక్కడ తెలిసిన వాళ్ళు అనుకోండి, పెళ్లికి ఇచ్చే ముందుగానే ఆ ఊర్లో ఎవరన్నా అనుకోండి, వాళ్ళ పద్ధతులు ఎలాంటి, వాళ్ళు పొలం పనులు ఎలా చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఆడ మనుషులు ఏ పనులు చేస్తారు, వాళ్ళు వంటలు ఎలా తింటారు, ఇవన్నీ తెలిసి అడుకోండి. ఎందుకంటే నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అలా ఉండాలి. కాబట్టి క్రైస్తవ జీవితానికి మనం అలవాటు పడాలంటే కొన్ని రోజులు పట్టుద్దాం. అప్పుడప్పుడు చాలా సార్లు నేను ఇప్పుడు మీరు అందరూ కూడా చాలా సార్లు చెప్తుంటాను, మీ అందరికీ చెప్తుంటాను, ప్రతి ఒక్కరే చెప్తుంటాను, చిన్న చిన్న లోపాలు ఉంటాయి ప్రతి వాళ్ళు. ఎవరిలో లోపాలు నేను లేరు. ఈ లోపాలు ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా 100 మందిలో చెప్పను, 10 మందిలో చెప్పను, ఒక్కళ్ళు ఉన్నప్పుడు పర్సనల్ గా చెప్తాను, నువ్వు చేసేది కరెక్ట్ కాదని చెప్తాను. వాళ్ళు ఏమంటారంటే ఈ అలవాటు మానుకోలేకపోతున్నా నేను. ఆ అలవాటు మానుకోలేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. ఈడ ఉన్నావనుకో ఏమవుద్ది చెప్పమ్మా? ఇప్పుడు మీకు మంచం మీద అన్నం తినే అలవాటు ఉంటుంది. మీ అమ్మోళ్ళ ఇంటికాడ నడి మంచం మీద కూర్చుంటారు, బాస్గా బాటలు వేసుకుంటారు, ఇక్కడ ఒక బాటలు పెట్టుకుంటారు, పల్లె మీద చేతులు పెట్టుకుంటారు, తింటా ఉంటారు. అది అమ్మోళ్ళు కాబట్టి చెడిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అలా కూర్చోకూడదమ్మా, కింద కూర్చొని తినాలంటే నా వల్ల కాదంటే ఏమవుద్ది? బాగానండి. ఏమవుద్ది ఇప్పుడు ఏమవదు అంటే మాకు చెప్తాను, ఊరేమనరు. కానీ ఆమె అక్కడ తింటున్న ప్రతిసారి చుట్టుపక్కల వాళ్ళు తిడుతుంటారు. ఏందమ్మా లెక్క లేకుండా మంచం మీద కూర్చుంది, నడి మంచం మీద కూర్చుంటావు, బజార్లో కూర్చొని తింటున్నావు, నేను లోపల పోయి కూర్చొని తినొచ్చు అంటారు. ఇలా అన్న ప్రతిసారి వీళ్ళకి ఏమనిపోతుంది? బాధ. ఈ మాట వల్ల చచ్చిపోరుగా బాధ. ఈ బాధ ఎప్పుడు పోద్ది? అలవాటు మానుకుంటేనే పోద్ది. అలాగనే క్రైస్తవులు కూడా ఏమైపోయారంటే యేసు ప్రభువులోనికి వచ్చి యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభులో బాప్తిసం తీసుకున్న తర్వాత చిన్న చిన్న అలవాట్లు పోగొట్టుకోవాలా. ఈ అలవాట్లు ఉన్నంత కాలం వీళ్ళకి బాధలు ఉంటూనే ఉంటాయి.
అది జబ్బు అయినా కానీ, రోగమైనా కానీ, వ్యాధి అయినా కానీ, ఏదైనా కానీ. ఇప్పుడు వాళ్ళకి తెలిసి కూడా ఆ రోగం తెలిసి కూడా మంచం మీద కూర్చొని అన్నం తింటున్నప్పుడు పక్క నుంచి నేను పోతున్నా లేకపోతే ఎవరైనా వస్తున్నారు, ఏందమ్మా నీకు ఇంత లెక్క లేకుండా ఆడ కూర్చొని తింటున్నావు ఎందుకమ్మంటే, నా మంచం మీద నేను కూర్చొని తింటే నీకేమన అని అనొచ్చు. అన్నంత మాత్రాన ఆ మనిషి పోగా నేను వెనక ఒక మనిషి వస్తారు, నీ మంచం అయితే అయి ఉండొచ్చు కానీ 10 మందిలో ఇలా కూర్చోవడం కరెక్ట్ కాదంటారు. ఈ మాట అన్నప్పుడల్లా ఎలా ఉంటది? అలాగనే నువ్వు యేసు ప్రభులోనికి వచ్చి ఆయన శరీరాన్ని తింటూ ఆయన రక్తాన్ని తీసుకొని ఆయనలో ఉంటూ ఇంకా నువ్వు మద్యపానము, ధూమపానము, పొగాకు, తంబాకు ఇవన్నీ వేసుకున్న ప్రతిసారి నీ కడుపులో, నీ ఒంట్లో, నీ శరీరంలో జబ్బు ఉండాలి. అది అలవాటు మానుకోకపోతే ఈ అలవాటు వచ్చేస్తుంది అంతే. అర్థమవుతుందా? చిన్నపిల్లలు అన్నం అరిగించుకుంటారమ్మా. చిన్నపిల్లలు అన్నం అరిగించుకుంటారా? 6 నెలలు అయిన తర్వాత ఏమో అడుకుంటారక్క, అరిగించుకుంటారు కాబట్టి కొంచెం కొంచెం పెడతారు. అదే 6 నెలల పిల్లోడికి మీరు బాగా డబ్బున్నోళ్ళు కావచ్చు, బాగా పరబతి ఉన్నోళ్ళు కావచ్చు, పలుకుబడి ఉన్నోళ్ళు కావచ్చు, ఏం చేశారంటే మటన్ తెచ్చి మొక్క పెట్టేశారు నోట్లో. వాడికి బాగా నోట్లుగా రుచిగా. ఇప్పుడు తిన్న తర్వాత ఏమవుద్దమ్మా, తినేసి మింగేసిండే గొంతుకు అడ్డం పడుకొని ఏమవుద్ది, లోపల అరగక బయటికి గక్కలేక, లోపల అరగక బయటికి గక్కలేక హాస్పిటల్ పోతే డాక్టర్ అంటారు ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఏడుస్తా ఉన్నాడంటే అరగంది ఎవరు తినమన్నాడు ఇన్ని. క్రైస్తవుడికి యేసు ప్రభు శరీరాన్ని రక్తం తీసుకుంటున్న ఏళ్లకు చెడు తింటే అరగవు. అది లోపల ఉండలేదు, బయటికి రాలేదు. ఎవరు తీసుకోమన్నారు నిన్ను? చెడు అరగదు. మీకు ఎందుకు అరగదంటే ఆ చెడు లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, నిన్ను పాడు చేసేస్తుంది. ఈరోజు చాలా సార్లు చెప్తాడు, కొంతమంది చెప్తాను, నేను ఎప్పుడప్పుడు మా అమ్మ కూడా చెప్తుంటే చాలా సార్లు, ఈ వద్దమని అలవాటు వద్దంటే నా వల్ల కావట్లేదంటే, అది వల్ల కాకపోతే ఇది మానుకో, అది మానుకోలేకపోతే ఇది మానుకో, ఆయన శరీరాన్ని రక్తాన్ని తింటాం మానుకో. ఎందుకంటే నువ్వు ఇది తీసుకొని అది చేసుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఏమని రాయబడింది బైబిల్ గ్రంథం తెలుసా? ఏమి రాయబడింది తెలుసా? కొందరు బలహీనులయ్యారు, మరికొందరు రోగగ్రస్తులయ్యారు అని రాయబడిందమ్మా. ఏమైందంట? రోగం ఎందుకు వచ్చింది వీళ్ళకంటే, మనందరం యేసు ప్రభువా వీళ్ళకి ఎందుకు రోగం వచ్చిందని మనం బాధపడతాం. ఆయనకు తెలుసు వీళ్ళు నేను ఎంత చెప్పినా వినలేదు కాబట్టి వచ్చింది. చెబితే వినాలి, చెప్పితే వినకపోతే ఏమవుతుంది అక్క? దెబ్బడే. అవునా కదా? ఎప్పుడన్నా మీరు చూస్తుంటారు కదా, మీరు బాగా పెంచుకుంటే గొర్రె పిల్లలు అక్కడికి బాగా అలవాటు కదా, మీరు గొర్రె పిల్లలు బలి పెంచుకుంటారు. పెంచుకున్నప్పుడు ఇంటిలోనికి వచ్చి రోజు నువ్వు వండిన అన్నంలో మూతి పెడుతుంటే ఏం చేస్తావు? రావద్దు నెట్టేస్తావు. 4-5 సార్లు నెట్టేస్తావు. 6వ సారి కూడా వచ్చి ఏం చేస్తాం? మూతికేసి ఒకటి కొట్టేస్తావు. ఎందుకు కొడతాం? నువ్వు ప్రేమించిన గొర్రె పిల్ల కదా, కొట్టకూడదుగా. ఎంత ప్రేమించిందైనా హద్దు మీరితే కొట్టాల్సిందే. అర్థమైందక్క? ఎంత ప్రేమించిన దాన్నైనా హద్దు మీరితే, అది భర్తనైనా, భార్యనైనా, పిల్లలనైనా, తల్లిదండ్రులైనా హద్దు మీరితే కొట్టాల్సింది. అలాగే దేవుడు కూడా లోకముని ఎంతో ప్రేమించారు, జనాలు హద్దు మీరాడు కాబట్టి కొడుతున్నాడు. ఇప్పుడు మనం ఏమంటామంటే, ఏంది ప్రభువా ఎనకే కష్టాలు అందరికి రావంటే, ఈ కష్టాలు అందరికి వస్తాయి కాదనట్లేదు, కొంతమందికి మాత్రమే విపరీతమైన కష్టాలు వస్తున్నాయి. హద్దు మీరుండొచ్చు. ఏం హద్దు మీరారు చెప్పండి? మధ్య అంటే ఏంటి? హద్దు మీరటం అంటే ఏంటి? హద్దు మీరటం అంటే ఏంటిది? ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు, 4 సార్లు చెప్పాడు, ఇంకెనాలా లేదా? వినకుండా నేను అలా కాదంటే దాని గురించి బాధ్యులు మనం బాధ్యులం కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా ఇదిగో ఉదాహరణకు ప్రకాశం ప్రభా బాగలేదు ప్రభా, నువ్వే ప్రభా ప్రకాశాన్ని చూడమంటే ప్రభు ఏమంటాడు తెలుసా? నీకంటే వినండి, నీకంటే ఎక్కువ ప్రకాశాన్ని నేను చూసుకుంటున్నాను అంటాడు ఆయన. మనం ఎంత చూసుకుంటాం అక్క? లేదా ఆదివారం ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక అరగంటతో గుర్తుంటాడు, అయ్యో పాపం అమ్మాయి, అయ్యో పాపం అబ్బాయి అని ప్రార్థన చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం, మన పనుల్లో పడితే గుర్తు కూడా ఉంటారు. మీకు ఊరికి తెలుసా? మీకు నిజంగా చెప్తున్నాను, మీకు ఎవరికి గుర్తుంటారు ఈ మనుషులు. ఎందుకు గుర్తున్నాడు? పనులలో వీళ్ళని గుర్తుపెట్టుకుని పనులు జాతరక్క. కానీ దేవుడు 24 గంటలు 365 రోజులు 27 వారానికి 7 రోజులు ఏ క్షణము కొడక, ఏ నిమిషం కొడక, ఏ సమయం కొడక, ఏ గడియ కొడక మరిచిపోకుండా గుర్తు పెట్టుకుంటున్నాడు ప్రతి మనిషిని. అందుకేం రాయబడిండు?
మీరు వేసే ప్రతి అడుగు నేను లెక్క పెడుతున్నాను అన్నాడు. నిజంగానే బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడే ప్రతి మాట నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది. మరి మనం ఎందుకు ఇలా బ్రతిమలాడుతున్నామంటే, మనము వాళ్ళ పక్షాన్ని ఏం చేస్తాం? అప్పుడప్పుడు మీకు మేళాల్లో జరుగుతుంటే తెలుసు, ప్రతి కుటుంబంలో జరిగేది. పిల్లోడు దొంగతనం చేస్తాడు. పిల్లోడు దొంగతనం చేసి దూరం చేయడు. మీ పిల్లోడు దొంగతనం చేస్తే మీరేం చేస్తారు? మెల్ల తీసుకొని 4 కొడుతుంటారు. అప్పుడు ఇంటి పక్కన వాళ్ళు వచ్చి ఒక్కసారి వదిలేయలమ్మా. అప్పుడు నీకు వదిలేయలమ్మన్నప్పుడు పిల్లోడి మీద కోపం ఉంటదా లేకపోతే ఉండదా? ఉంటది. కానీ ఏం చేస్తావు? మధ్యలో వీళ్ళు వచ్చి ఆపేశారు. అలాగా ఇప్పుడు దేవుడు వాళ్ళని కొడుతున్న సమయంలో మనం మధ్యలో పోయి ఆపేస్తున్నాం అంతే. ఎక్కడుందయ్యా బైబిల్ ఏడన్నా ఉందంటే లేదా? ఉందంటేనేమో చెప్పమంటాను, లేదంటేనేమో చెప్పలేదు, తెలియదు అనుకుంటారు. మరి ఏడుంది? ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో పాపం చేసినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, వీళ్ళందరినీ చంపేసి నీలో నుంచి గొప్ప జనాంగాన్ని తీసుకొస్తానంటే మోషే ఏమన్నాడు తెలుసా? ఈ ఒక్కసారి క్షమించయ్యా, ఈ ఒక్కసారి క్షమించని బతిమిలాడుకున్నాడు. ఇప్పుడు మనము కూడా బతిమిలాడుతున్నాం వీళ్ళ కొరకు. అందుకని పేతురుతో మాట్లాడాడు. పేతురు, నువ్వేదో అనుకుంటున్నావు, నన్ను ఎర్రగను అని ఉదయకాలానికల్లా నువ్వు అనేస్తావు అన్నాడు. నేను అనను ప్రభు అంటే, నువ్వు అంటావు అంటుంటే నేను అననంటే అట కుదురుద్ది. అంతే కదక్క, బాగా అర్థం చేసుకోండి. ఆయన అంటావు అన్నాడు, పేతురు ఏమంటే నేను అనను అన్నాడు. అదే ఇక్కడ చెప్తుంది. నేను తినొద్దు అన్నాడు, మీరు తింటున్నారు, నన్నేం చేయమంటావు? అర్థమైందక్క? నేను వద్దన్నాను, మీరు అదే చేస్తున్నారు. వద్దంటే చేస్తే ఏమవుద్ది చెప్పండి? వద్దు అంటున్నా కూడా చేస్తున్నామంటే దానివల్ల దెబ్బలు తినాల్సింది ఊరైనా. అది పాస్టర్ అయినా కానీ, విశ్వాసులైనా కానీ, బయట వాళ్ళైనా కానీ వద్దన్న పనులు చేస్తే దెబ్బలు తినాల్సింది. చాలా మంది అంటారు, ఏమీ అలవాట్లేదు, ఏమీ లేదయ్యా, వీళ్ళకేం తిట్టాటి వచ్చినాయి అంటే, నువ్వు నేను ఎంత రోజు చూస్తామమ్మా? కొంతవరకే, పూర్తి ఊరు చూడంగా మనం అనుకోవచ్చు నిజంగా అసలు ఎలా తప్పే లేదు. తప్పే లేదని చెప్పేంత గొప్ప మనం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనందరం. తప్పే, నాలో తప్పు లేదని మీరు ఎలా చెప్పగలరు? నా పై రూపాన్ని చూసి చెప్పగలరు, నా అంతరంగాన్ని చూసి చెప్పగలరా? ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందంటే దాని వెనక ఒక కారణం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది? 2 కారణాల గురించి మాట్లాడాడు. ప్రభువా, ఈడు ఇలా పుట్టుటకు ఎవరు పాపం చేశాడు? ఈడు ఇలా పుట్టుటకు ఎవరి గురించి? పుట్టుకతోనే కుంటివాడు గుడ్డివాడు ఉన్నాడు కదా, వాడి గురించి మాట్లాడుతున్నారు. ఈడు ఇలా పుట్టుటకు ఎవరు పాపం చేశారు? వీడా, ఈయన్ని కన్నవారా అన్నాడు. వాడు ఎలా పాపం చేస్తాడక్క? ఎందుకు చేయలేడు? వాడు ఆల్రెడీ పుట్టకుండా పాపం చేస్తాడు. ఈడు కాదు, మరి ఈయన కన్నవాళ్ళు ఏమో చేశారు? వాళ్ళు కన్నవాళ్ళ పాపం వాళ్ళ మీదకి రాదు. మరి ఎందుకంటే వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని నామానికి మహిమ రావాలని వీడు ఇలా పుట్టాడు. ఇది ఒక కారణమై ఉండొచ్చు. కొంతమంది ఎలాంటి రిమార్కు లేకుండా ఇలా జబ్బులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే వాళ్ళ ద్వారా దేవుడు గొప్పోడు కావాలని. కానీ ఇప్పుడు వీళ్ళు రారు దేవుడి దగ్గరికి. అర్థమవుతుందా? వీళ్ళ ద్వారా దేవుడికి ఏమి రావాలి? మహిమ రావాలి. ఎందుకు వస్తుందంటే వాళ్ళకి జబ్బు రాగానే వెంటనే మనమే వాళ్ళు అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి అన్ని అయిపోయిన తర్వాత వెంటనే ఊరి దగ్గరికి వస్తారు. చివరికి వచ్చేదేలే యేసుప్రభు దగ్గర. ఫస్ట్ ఊరు రారక్క. మీరు ఊరేం చూడండి, ఎక్కడికైనా వెళ్ళండి, చివరిలో లాస్ట్ లో ఇంక ఏది లేనప్పుడు ఏమంటారు తెలుసా? ఈ ఒక్క రాయి వేసి పోదామంటాడు. ఇదే అసలైన రాయి అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది. చిట్ట చివరిలోకి వచ్చిన తర్వాత ఇంక మా వల్ల కాదు, నీ బుద్ధి పుట్టింది కాడి చేసుకోమంటారు. మేము దేవసి ప్రభు దగ్గరికి, యేసు ప్రభు కాదు, నువ్వు ఎక్కడికైనా దేశపో, వాళ్ళు బాగుపడితే చాలు అనే మాట వాళ్ళ నోట వచ్చిందంటే అప్పుడు వాళ్ళు ఏటికి ఒప్పుకోరు అని అర్థం. ఆ మాట రాకుండా మధ్యలోనే మనం పోయి పొలాలు పెట్టి అది కాదు ప్రార్థన చేస్తాం, ఎటు చేద్దాం అనుకో, నువ్వు ప్రార్థన చెయ్యి, మేము పోయి అంతరాలు వేసుకొచ్చుకుంటాం. నువ్వు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు అంతరాలు వేసుకొచ్చుకుంటే దేవుడు కార్యం చేయడు. ఎందుకు చేయడంటే ఒకవేళ మర్చిపోయి దేవుడు చేసినా కూడా వాళ్ళు ఏమంటారు? అంతరాల మీద పెట్టేస్తారు. అబ్బా, ఆడికి పోయి వేసుకుంటే అంతరానికి అయింది, 10,000 పోతే పని మంచిగా వేసుకుంటాయి అంతరం అంటారు. ఇప్పుడు ఎవరికి మహిమ రావాలి? నిజముగా జ్ఞానము కలిగిన వాళ్ళు అయితే వెంటనే మహిమరిచి దేవా నీకే మహిమ రావాలని ఎక్కడికి వస్తే పర్లా ఏం చేస్తారు తెలిసిన మధ్యలో
వీటన్నిటి మహిమ తీసుకెళ్ళి దేవుడి మహిమ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నారు? లోకానికి ఇచ్చేస్తున్నారు. అప్పుడు దేవుడికి చాలా కోపం వస్తుంది అక్క. ఎందుకు కోపం వస్తుంది చెప్పండి దేవుడికి? ఏది చేసినా దేవుడికి మీకు అందరికీ చెప్తాను చూడండి, బాగానండి, ఇప్పుడు మీకు అర్థం కావటం చెప్తున్నాను. ఒకవేళ బాగానండి, ఒకవేళ వ్యభిచారం చేసినా దేవుడికి క్షమిస్తాడంట. ఒకవేళ మద్యపానం మందు తాగినా దేవుడికి క్షమిస్తాడంట. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పాపాలు ఎట్లాంటి చేసి క్షమిస్తాడు. కానీ విగ్రహారాధన అంటే దేవుడికి కోపం అంట. ఎందుకని చెప్పని ఆలోచించండి, ఎప్పుడైనా అర్థం చేసుకున్నారు మీరు? ఎందుకని అసలు అది ఎందుకని చెప్పండి? విగ్రహారాధన అంటే దేవుడికి ఎందుకు అంత కోపం అంటే, ఇర్మియా గ్రంథము, ఎజ్కేల్ గ్రంథాలు చదివితే మీకు అర్థం అవుతుందిలే. నేను చెప్తాను, మీకు అర్థం కాదు, ఒక్క మాట చెప్తాను మొత్తం. ఎందుకంటే ఏ భర్త అయినా బాగానండి, ఏ భర్త అయినా తన భార్య తగాద మారిదైనా, గయ్యాలిదైనా, తిండిపోతుదైనా, లేకపోతే ఎట్టాడిదైనా కూడా తనతోనే ఉంటేనే నచ్చుతాడు. కానీ అన్ని మంచిగుండి వేరే వాళ్ళతో కూడా ఉంటే భర్తకు మామూలు కోపం వద్దక్క. అది దేవుడి అనేది. మీరు ఎన్ని చేసినా కూడా నన్ను పూజిస్తే ఏదో ఒక రోజు మిమ్మల్ని క్షమిస్తాను, కానీ నన్ను విడిచిపెట్టి వేరే వాళ్ళతో ఉంటే నాకు కోపం అన్నాడు దేవుడు. అందుకు విగ్రహారాధన దేవుడికి నచ్చదు. లేకపోతే దేవుడు ఏమంత కఠినుడు కాదు. రాయిలు ఏముంది, రప్పలు ఏముంది ఆయన తెలియదు. కానీ ఇక్కడ ఏంది, మనం ఆయన స్థానంలో వేరే వాళ్ళని తెచ్చి పెడుతున్నాం. అప్పుడు ఎంత కోపం ఉంటుంది? కోపం ఉంటుందా ఉండదమ్మా? అదే దేవుడు అంటున్నారు ఇక్కడ. అదే మాట బాగా మంచి ఆలోచించండి. పేతురుతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను దేన్ని జయించాను? లోకమును జయించాను, మీరు కూడా లోకాన్ని జయించాలన్న. ఇప్పుడు లోకాన్ని జయించడం అంటే మామూలు విషయం? లోకాన్ని జయించడం అంటే మామూలు విషయం అక్క? లోకంలో ఏముందంట? శరీరాశ, నేత్రాశ, ఈ మూడిటిని జయించినోడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అందుకన్నాడు నేను జయించాను అన్నాడు యేసుప్రభు. యేసుప్రభు జయించాడు, మరి ఇంకెవరు జయించుతారు? ఇంకెవరు జయిస్తారు చెప్పండి? ఆమేన్. మీరు చెప్పిన అన్ని కరెక్టే. మీరేమి అబద్ధాలు చెప్పరు, అసలు తప్పులే చెప్పట్లేదు, కరెక్టే చెప్తున్నారు. లోకమును జయించినది మన విశ్వాసమే. అది కరెక్ట్ పాయింట్. యోహాను రాసిన మొదటి పత్రిక తర్వాత చదువుకోండి. లోకాన్ని జయించి మన విశ్వాసం ఏంటి తెలుసా? విశ్వాసం ఏంటి తెలుసా? దేవుడుంటే నాకు అన్ని ఉంటాయనేది విశ్వాసం. అది చాలా కష్టం అలా అనుకోవటం కదమ్మా. పేతురు ఏమనుకున్నాడు తెలుసా? ఆ సమస్య వచ్చినప్పుడు చూద్దామని అన్నాడు. ఇప్పుడు యేసుప్రభుని పట్టుకొని పోతున్నారు. బాగానండి, యేసుప్రభుని పట్టుకొని పోతున్నారు. పట్టుకొని పోతుంటే అక్కడ ఒక 100 మంది ఉండి, రే నువ్వు యేసుప్రభుతో కూడా ఉన్నవాడు అనగానే వెంటనే ఏమన్నారు? ఆయన ఊరో నాకు తెలియదు. ఏంది అసలు తెలియదా? యేసుప్రభు తెలియదు ఆయనకు? మరి ఎందుకు తెలియనప్పుడు, మరి ఎందుకు మరి తెలియదని చెప్పినప్పుడు ఈ సందర్భంలో తెలుసు అని చెప్పాలా, తెలియదని చెప్పాలా? అక్కడ చెప్పిన మాటను బట్టి చూస్తే నీతో చెరలోకైనా వస్తాను, మరణానికైనా వస్తాను, ఎక్కడికైనా వస్తాను అన్నప్పుడు ఇక్కడ చెప్పాలా చెప్పకూడదు? తెలుసు అని చెప్పాలి. మరి తెలుసు అని చెప్పకుండా ఏం చెప్పాడు? ఓకే, మనసు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర ఏమని అనుకుంటే ఫీల్ అయిపోతాను చెప్పాడు. మళ్ళా కొద్దిగా పోయిన ఒక చిన్న అమ్మాయి అంట చలిమంటి కాడుండి, ఇదిగో ఈయన కూడా ఆయనతో ఉన్నవాడు అన్నాడు. అప్పుడు ఏమంటే, చిన్నదానా ఆయన ఊరో నాకు తెలియదు అంట. చిన్న అమ్మాయితో కూడా అబద్ధాలు చెప్పేస్తున్నాడు. యేసు ప్రభువును ఒప్పుకోవటానికి భయపడుతున్నాడు పేతురు. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా యేసు ప్రభువును ఒప్పుకోవటానికి భయపడుతున్నాడు. ఆమేన్. మీకు అర్థం కాలే, భయపడుతున్నారు అనుకుంటున్నాను. మేము ఏడ భయపడుతున్నామయ్యా? మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే, మనుషుల దగ్గర ధైర్యంగా ఉండొచ్చేమో, లోకం దగ్గర ధైర్యంగా ఉండొచ్చేమో, పరిస్థితులు వచ్చినప్పుడు భయపడుతున్నారు అంతే. అంతే కదమ్మా? అవునా కాదు? పరిస్థితులకు భయపడుతున్నారు. ఏం లేదు, మొన్న ఇంతకుముందు 2వ నెల చూస్తే మన అందరం ఎలాంటి భయం తెలుసు? ఆల్రెడీ ప్రేయర్ అనగానే 2 దాకా పెడితే మళ్ళీ 3 4 పనికి పోవాలి, ఏం ఆల్రెడీ ప్రేయర్. భయం. ఎంత భయపడ్డావు? అవునా కాదా? అప్పుడు నీకేముండాలి? నా దేవుడే చూసుకుంటాడని విశ్వాసం ఉందా? అప్పుడు ఉంటుందా విశ్వాసము? అస్సలు ఉండదు విశ్వాసము. అయ్యో ఈ 2 నెలలు కానీ తర్వాత ఈ 2 నెలలు ఇప్పటికి ఎన్ని నెలలు? 1 నెల ఆల్రెడీ ప్రేయర్ లేకుండా. నిజంగా చెప్తున్నాను, దేవుడి మీద భారం వేసి ముందుకెళ్ళాలి కానీ మన మీద అవకాశాన్ని బట్టి మారదాం అనుకుంటే మన వల్ల కానీ
అందుకే పేతురుతో అన్నాడు, పేతురు మీకు అభ్యంతరములు వస్తాయి వస్తాయి కానీ మీకు ఏమంటున్నాడు అక్కడ చూడండి, అక్కడ మాట్లాడే మాట, మీరు అభ్యంతర పడకుండా వాళ్ళంటే కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో మీరు వెనుకడుగు వేయకుండా ఉండవాలని మీకు నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నాను అంటున్నాడంటే, మీరు నన్ను ఎరగరని, మీరు మీకు నాకు సంబంధం లేదని మీరే చెప్తారన్నాడు. ఎవరు చెప్తారంట? ఎందుకు చెప్తారంటే ఇప్పుడు 3వ వచనం చదవండి, 16:3. సారీ 3 కాదు 1. వారు మిమ్ము సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. ఆమేన్. ఎక్కడి నుంచి వెలివేస్తారంట? సమాజ మందిరములు అంటే ఎక్కడి నుంచి వెలివేస్తారంట? మామూలుగా అయితే ఊరేని ఒప్పుకుంటారక్క. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక కూటమి ఏర్పాటు చేస్తారు. కూటమి అంటే తెలుసు కదా, ఒక సంఘంగా ఏర్పాటు చేస్తారు. ఈ సంఘంగా కూడుకున్నప్పుడు యేసు ప్రభువుని ఒప్పుకుంటే బయటికి నెట్టేస్తామంటారు. ఇట్టేటప్పుడు ఒప్పుకుంటారా ఒప్పుకోరు చెప్పండి? అక్కడ ఒప్పుకోవడం కష్టం కదమ్మా. అట్టాడు సంఘమే ఒప్పుకోలేము. మాకు యేసు ప్రభు తెలియదులే. ప్రార్థన పోతుంటే ఏదో అందరూ పోతున్నారు కాబట్టి పోయినా, అప్పుడు బాగలేదు కాబట్టి పోయినా, నేను ఎందుకు ప్రార్థన పోతా? పొద్దుగుకులు నాకేం పని? ప్రార్థనేనా? నాకు ఇదే పని అనుకున్నారు పొద్దుగుకులు. నేను మీకంటే బాగానే ఉన్నా అంటే సంఘం అంటే సమాజంలో నుండి వెలివేస్తారన్న భయంతో యేసు ప్రభువుని ఒప్పుకోవాలా పేతురు. ఇక్కడ అదే చెప్పాడు, గుడ్డివాడికి స్వస్థతనిచ్చాడు యేసు ప్రభువు. మీ అందరూ తెలుసు కదా, గుడ్డివాడికి స్వస్థత వచ్చింది. ఆ గుడ్డివాడికి స్వస్థత వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమని అడుగుతున్నారంటే, యోహాను సువార్త 9వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము తీసారమ్మా. 20వ వచనం. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేము ఎరుగుదము. ఇప్పుడు వీడెలాగో చూచుచున్నాడో ఎరుగము. ఆమేన్. వాడు ఎలాగో చూస్తున్నాడో వాళ్ళకి తెలియదా? తెలుసా తెలియదా చెప్పండి? తెలియదా తెలుసా? తెలుసు. మరి ఇప్పుడు ఏమంటున్నారు అందరిలో? వాడు ఎలాగో చూచుతున్నాడో మాకు ఎందుకు ఆ మాట అన్నారంట? చదవండి, అక్కడే రాయబడి చదవండి. ఎందుకు అన్నారు చూడండి. అదియు మేము ఎరగము, వీడు వయసు వచ్చిన వాడు వీనినే అడుగుడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పురి. ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవరైనను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిర్రి. అది పాయింట్. ఏందమ్మా బాగున్నది, బాగుంది అంతే, అంతా బాగా జరిగిందంటే ఏమో దేవుడి దయ వల్ల అంతా బాగా జరిగిందని ఎవరైనా చెప్పుకుంటారా? 3 లక్షలు ఖర్చు పెడితే ఈ రోజు ఇక్కడ తిరుగుతున్నా, 30 లక్షలు ఖర్చు పెట్టినా మళ్ళా కింద పడిపోతావు. నీకు అర్థం కాల. 3 కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళా పడిపోతావు. నీకు అర్థం కాల. అర్థమైందా? అర్థమైందా? ఈ రోజు మనుషులకి చాలా మంది అనుకుంటారు, అమ్మాయి ఎట్ట బాగుపడొచ్చు అంటే దేవుడి దయ వల్ల బాగుపడొచ్చు అంటారు. హాస్పిటల్ పోతే 50,000 ఖర్చు అయింది కాదనట్లేదు. డాక్టర్ మంచోడు కాదన్నట్టు, డాక్టర్ మంచోడే. దేవుడి పేరు ఒక్కసోడైనా వాడుతున్నారా బాగుపడొచ్చినాక? ఎందుకు వాడరు? చెప్పండి. ఎందుకు వాడరంటే వాళ్ళు వాడరని చెప్పండి. ఎక్కడ వాడతారంటే ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఆ రోజు నువ్వు ప్రార్థన చేసి నూనె వేయటం వల్ల దేవుడి దేవుడు బాగున్నది అని నీ దగ్గరే వాడతారు. మిగతా ఎక్కడ వాడరు. మిగతా ఎక్కడ వాడితే బాగుండు, అప్పుడు దేవుడికి మహిమ వచ్చేది. అక్కడ వాడరంటే ఎందుకు వాడరంటే వారు ఒప్పుకుంటే వాళ్ళను కూడా సమాజంలో నుంచి ఏం చేస్తారంట? వెలివేస్తారు. అప్పట్లో వెలివేస్తారు, ఇప్పుడు వెలివేయరు. ఇప్పుడు ఏం చేస్తారు ఈ రోజుల్లో ఒప్పుకుంటే? చంపేస్తారు మిమ్మల్ని. చంపేయలేదు కదా, మరి ఏం చేస్తారు ఇప్పుడు ఒప్పుకుంటే? ఆమేన్.
తక్కువగా చూస్తారు. అందుకని ఒప్పుకోరు తెలుసా చాలా చోట్ల పోతే. మా ఫ్రెండ్స్ అందరూ పోయినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర పోయినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు అంటారు, నువ్వేం చేస్తున్నావు? నేను పాస్టర్ అంటే, పాస్టర్ ఏంద్రా చీపుగా, ఎంత చదువు చదివి అంటారు. చీపు పాస్టర్ అంటే, పాస్టర్ అంటే చీపు. అది అక్కడ చీపే, ఇక్కడ చీపు. కావాలంటే చూడండి, ప్రార్థన పెడితే ఏ ఒక్కడికైనా మన ప్రాంతాల్లో కానీ, మనం ఉంటున్న ప్రదేశంలో కానీ, ప్రాంతాల్లో కానీ, మీరు ఉంటున్న ప్రాంతాల్లో కానీ ఎవరికైనా నచ్చే వాళ్ళు ఉన్నారా? వీళ్ళు ప్రార్థన పోయేది ఒకటి, మా పరువు అంతా తెస్తున్నారు అంటే అంత నామోజు అనమాట ప్రార్థన అంటే వాళ్ళకు. అంత నామోజు కాబట్టి వాళ్ళు సమాజంలో ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదు కనుక దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు నాకు రావాల్సిన మహిమను నాకు రాకుండా చేశారు కనుక నేను మిమ్మల్ని కొట్టడం కరెక్టే అన్న. ఎవరి దగ్గరికైనా కూర్చోండి, ఎంతో మందికి మీరు చేశారు కదా, ఎంతో మంది దగ్గర పెరుగు. నా కాడికి ఒక ఆమె వచ్చింది, వచ్చి నూనె డబ్బా తీసుకొచ్చింది, ఇంత పెద్ద తీసుకొచ్చింది. అయ్యా, నువ్వు రేపు ఆదివారం ప్రార్థన చేసి ఈ నూనె నాకు ఇయ్యా, నేను రోజు పూసుకుంటే నాకు బాగుంటుంది అన్న. నేను ఒకటే చెప్పాను, నేను ఆదివారం నూనె తెచ్చేయడం కంటే నువ్వే ప్రార్థనకు రావచ్చు కదమ్మంటే, ప్రార్థనకు ఇప్పుడు కాదు తర్వాత తర్వాత అంటున్నావు ఎందుకు, ఇప్పుడు రావచ్చుగా. ఇంట్లో పిల్లలు ఒప్పుకోరంట. ఏం పిల్లలు ఎందుకు? పిల్లలకి ఏమవుతుంది? నువ్వు ప్రార్థనకు రావటం పిల్లలకి అంత నామోజా? నేను ఫ్రాంక్ చెప్పాను, నిజంగా నన్ను తిట్టుకుంటూ లేదు నాకైతే తెలియదు, కానీ ఒకటే చెప్పాను, వ్యభిచారం చేస్తుంటే మీ పిల్లలకు నామోజు లేదు, మద్యపానం తాగి వీధులలో బజార్లలో తిరుగుతుంటే మీ పిల్లలకు నామోజు లేదు, పాపం చేసి ఊరికి పోయి కుక్కల్లాగా తిరుగుతుంటే పోయి వాళ్ళని బండ్ల మీద ఎక్కించుకొని వస్తుంటే మీ పిల్లలకు నామోజు లేదు. ప్రార్థనకు వచ్చి బాగుపడితే నామోజు అంటే, ఇవరు పాపంలో వాళ్ళే పోతారు, మనకి ఎందుకులే, నువ్వు ప్రార్థన చేసి ఓకేలే రేపు నువ్వే వచ్చి పంపించుకుంటే ఊరు ఒకరి చేత పంపించింది పాప మామేనోని. ఎందుకు చెప్తున్నానంటే, ఇది నామోజు ఎందుకు అంటున్నారంటే, యేసు ప్రభు ఆ రోజే చెప్పాడు, లేకపోతే మనకు బాగుండేది కాదు. ఆ రోజే చెప్పాడు, మీకు అభ్యంతరాలు వస్తాయి నన్ను ఒప్పుకుంటే అని. ఇప్పుడు ఒప్పుకోవటం కష్టమైపోయింది అక్క లోకానికి. అందుకేమన్నాడు, యూదులకు భయపడి. ఎవరికి భయపడంట? ఈరోజు చాలా మంది ఏమంటారు తెలుసా, అప్పుడప్పుడు మీరు ఎవరన్నా మెల్లకారు బాగానే ఉంటారు కదమ్మా, నేను రోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటాను మంచిగా, రోజు లేచినప్పుడు ఏసయ్యా నన్ను కాపాడని ప్రార్థన చేసుకుంటాను. అమ్మట వాళ్ళ భర్త రాగానే ఏంది పూజ అది అంటే, ఏం లేదులే వరకనే అమ్మట వెళ్ళిపోతారు. వరి వాళ్ళు ఏం చేద్దాం మనం ఇంకా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, నీ భర్త దగ్గరే ఒప్పుకోలేదు, దేవుడు మేలు చేతి ఎన్నిసార్లు చేయాలి? ఒకవేళ మళ్ళా చేసినా కూడా ఏం చేస్తారు? ఒప్పుకోరు. ఒప్పుకోకుండా ఎన్నిసార్లు చేస్తే ఉపయోగం ఉంటుందా? అందుకే ఇక్కడ అదే చెప్తున్నాడు, ఏమన్నాడు తెలుసా? మీకు శ్రమలు వస్తాయి. ఎలాంటి శ్రమలు వస్తాయంటే, మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. చూడండి, వెలివేయుదురు. మిమ్మల్ని సంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకున్న కాలము వచ్చుచున్నది, వారి తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయుదురు. ఆమేన్. వాళ్ళ ఊరు తెలియదంట, తండ్రి తెలియదు, కుమారుడు తెలియదు కనుక వారు అలా చేస్తారు. ఇప్పుడు అన్ని తెలిసిన వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు? మరి తెలియని వాళ్ళు చెప్తే ఓకే, తెలిసిన వాళ్ళు చేయొచ్చా? ఇప్పుడు తెలిసిన వాళ్ళు చెప్తే ఏం చేయాలి? వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తే ఏం చేయాలమ్మా? అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా? బాగా ఆలోచి, ఇక్కడ అదే మాట్లాడుతుంది, ఏమన్నారు తెలుసా? మీరు నన్ను వాళ్ళు ఏం చేస్తారు? పట్టుకుంటారు, అప్పుడు ఒక్కళ్ళ కూడా నా దగ్గర నిలబడరు. అందుకని చాలాసార్లు చెప్తుంటాను, సంఘంలో చాలా మంది అంటుంటారు, అంటే మీకు ఏమనుకోవద్దు దయచేసి, సంఘంలో చాలాసార్లు మాట్లాడుతుంటాను, కష్టాలు వచ్చినప్పుడు అందరం ఉంటామంటారు, ఎవరు నిలబడరు. మీరు అందరూ అనుకుంటున్నారు ఎవరు నిలబడరు కష్టంలో. ఆ రోజు నిలబడేది ఒక్క దేవుని సేవకుడు మాత్రమే. మేము వద్దాం అనుకున్నాం కాదు, ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారనయ్యా, మేము వద్దాం అనుకున్నాం కానీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా తిడతారని వాళ్ళతో అన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎవరేం చేయాలి? ఎవరేం మాట్లాడటానికి లేదు కదా. ఇప్పుడు యేసు ప్రభువును కూడా పట్టుకున్నప్పుడు అందరికీ రావాలని ఉంది. పేతురుకు రావాలని లేదు అక్క, యాకోబుకు రావాలని లేదు, యోహానుకు రావాలని లేదు. మరి ఎందుకు రాలేదు? మీరు ఎందుకు రాలేదు అర్థం చేసుకుని ఎప్పుడైనా చూడండి. మీరు పేతురు రావాలని ముందు అడిగేసాడు, కానీ అమ్మటి ఊరు గుర్తొచ్చారు. ఊరు గుర్తొచ్చుంటారు పేతురుకి, భార్య పిల్లలు గుర్తొచ్చుంటారు. ఊరు నేను పోతే నన్ను చంపితే నా భార్య పిల్లలు ఎట్లా? అంతే కదా మనకి ఇప్పుడు అందరి కొరకు అదే కదా మనందరికి. నేను మంచాన్ని పడిపోతే ఇలా పోబెట్టి దిక్కుకోలేరు అట్లా. ఓరే అంత మంచోళ్ళమో. నిజంగా చెప్పండి, మనం మంచాన్ని పడిపోతే పోబెట్టి దిక్కులేరక్క. నిజంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, దేవునిలోనికి వచ్చినప్పుడు నిలదొక్కుకోవడం కష్టం అక్క. అలవాటు పడాలి క్రైస్తవ్యానికి. అలవాటు పడాలంటే రోజు రోజుకి ఏం చేయాలి? దాంట్లో ఎదగాలి. కానీ
రోజు రోజుకి ఏమైపోతున్నారు ఈ రోజు క్రైస్తవుల్లో? తగ్గిపోతుంది. సంఘం నేను చెప్పట్లా, క్రైస్తవంలో మనిషి తగ్గిపోతున్నది. విశ్వాసం రోజు రోజుకి ఏం కావాలి? పెరగాలి. రోజు రోజుకి విశ్వాసం తగ్గుతుందంటే అర్థమైంది అంతే కదా. 4-5 రోజులు పోతే ఎండిపోతారు కూడా. అప్పుడు మనం పోయి ఇప్పుడు మీరు అంటారు కదా, ఏంది ప్రార్థనకు పోలేదంటే, నీకంటే అన్ని జరుగుతున్నాయమ్మా, మాకేం జరగలేదు, మా బాధలు నీకుంటే తెలుస్తుంది అంటారు. ఊరికి తెలియదు. ఏదైనా మాట్లాడేస్తారు ఇప్పుడు అట్టోళ్ళు. మనం ఏం అనడానికి లేదు. అందుకనే బైబిల్ ఇక్కడ అదే చెప్తుంది, స్పష్టంగా చెప్తుంది. ఇదిగో చూడు, ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కడెవరు నిలబడ్డారమ్మా? యేసుప్రభు ఒక్కడే నిలబడ్డాడు. ఇప్పుడు యేసుప్రభు ఒక్క నిలబడ్డప్పుడు యేసుప్రభు ఏమనుకుంటున్నారు చెప్పండి? అక్కడ వాళ్ళతో చెప్తున్నారు, వాళ్ళకే చెప్తున్నాడు, ఊరుకో కదా. ఏమంటారు చూడండి, అయితే తండ్రి నాతో ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా చెప్తున్నాండి. నిన్ను ఎవరు వదిలిపెట్టినా, ఎవరు వదిలిపెట్టడంట? తండ్రి వదిలిపెట్టాడు. ఈరోజు చాలా మంది ఒంటరిగా ఉండి పోరాడి సేవ చేస్తుంటారు. చాలా మంది పాస్టర్లు ఫస్ట్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు సపోర్ట్, వాళ్ళ సపోర్ట్, వీళ్ళ సపోర్ట్ ఉంటది, సంఘం సపోర్ట్ ఉంటుంది, పైన వాళ్ళ సపోర్ట్, వీళ్ళ సపోర్ట్ ఉంటది. అందరూ వదిలిపెట్టిపోయిన తర్వాత అందరూ లేకుండా నువ్వు ఒక్కడివి ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పాల్సిన సమాధానం ఏం తెలుసా? నేను ఒక్కడిని. మరి ఎవరున్నారు నీతోటి? నా తండ్రి నాతో ఉన్నాడు. ఆమేన్. నా తండ్రి నాతో ఉన్నాడు. ఇప్పుడు నాకెందుకు భయం? ఎందుకు? తండ్రి చేతిలో ఉన్న బిడ్డలకు భయం ఉంటుందా? ఎక్కడ ఉన్నా భయం ఉంటుంది. తండ్రి దగ్గర ఉన్న ఎవరికి భయం ఉండదు. అందుకన్నాడు, నేను ఒక్కడిని కాదు, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు. అందుకనేమన్నాడు తెలుసా? నేను లోకమును జయించినట్టుగా నన్ను నమ్మిన వారు, ఎవరు నమ్మిన వారు? యేసు ప్రభు నమ్మిన వారు కూడా లోకాన్ని చేస్తారు. ఎలాగంటే యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఏమని ప్రార్థన చేశాడంటే చూడండి అక్కడ, ఏమని ప్రార్థన చేశాడంటే చూడండి, అక్కడ మనకు బాగా అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో మీరు ఇందాక చదివినటువంటి ఆ మాట అనుకుంటాను, చూద్దాం. లూకా సువార్తలు అనుకుంటాను. ఇరవై 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయం, 22వ అధ్యాయం 33వ వచనం జాగ్రత్త చూద్దాం. అయితే అతడు, ప్రభువా ఆయనతో అనగా, ఆయన పేతురు, నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని చెప్పుచున్నాను నేను. ఓకే, సారీ అమ్మా, 31-32 చదవండి. 31-32. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని అన్నాడు. ఎవరు పట్టింది? పట్టుకుందంట. పట్టుకుంది దేనికి? గోధుమలు ఏం చేస్తారక్క? జల్లెడేస్తారు. ఎందుకు జల్లెడేస్తారక్క? మీకే తెలియదు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు, ఎందుకంటే మీరు బాగా కళ్ళాలు చేసినారు కాబట్టి. జల్లెడ ఎందుకు వేస్తారు? తాలు, మట్టి, దుమ్ము, ధూళి మొత్తం పోవాలి. ఏది ఉన్నా కూడా అది స్వచ్ఛమైన అంటారా, స్వచ్ఛమైన కాదంటారా? ఇవన్నీ మీరు గోధుమ పిండిగా, గోధుమ పిండిని జల్లి పడతారు. దేనికి పడతారు? పురుగు, తొట్ట, గిట్ట, పనికి మాలిన అవన్నీ కూడా తీసి పక్కన వేయాలి. అలాగే సాతాను మనల్ని ఏం చేస్తున్నాడంట? జల్లెడ పడుతున్నాడు. ఎందుకు? ఎందుకు జల్లెడ పడుతున్నాడు? ఇంకా ఆలోచించండి, జల్లెడ దేనికి పడతాడు? ఇంకా కొద్దిగా ఆలోచించండి. కరెక్ట్, మీరు చెప్పేది కొంచెం ఆలోచించండి. అన్ని కరెక్టే గానీ ఆలోచించమంటారు ఏంటంటవా? దేనికి జల్లెడ పడతాడంటే సాతాను గారు చెప్పమంటవా? మన బలహీనతలు ఏంటి అని జల్లెడ పడతాడు. మన బలహీనతలు ఏంటి? నీ బలహీనత నాకేం తెలుసు అంట. నీకు కూడా తెలియదు నీ బలహీనత, వాడికి తెలుసు. అవునా? ఇక్కడ చాలా మంది చాలా బలహీనతలు ఉన్నాయి. కాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు, మోకాలు నొప్పులు. ఈ నీ బలహీనతలు, ఈ బలహీనత వాడికి తెలుసు కాబట్టి నీకే రోజు నడుముల నొప్పులు ఉండదు, ప్రార్థన ఉన్న రోజే ఉంటాము నడుముల నొప్పులు. నీకే రోజు కాళ్ళు నొప్పులు ఉండవు, ప్రార్థన పోయే రోజే కాళ్ళు నొప్పులు ఉంటాయి. ఎందుకంటే
ప్రార్థన పోయటం వల్ల కాళ్ళు నొప్పులు వచ్చినాయి, ప్రార్థన పోవటం వల్ల కళ్ళు నొప్పులు వచ్చినాయి, ప్రార్థన పోవటం వల్ల నడుము నొప్పులు వచ్చినాయి. ఎందుకు మామూలు అప్పుడు రావంటే మామూలు ఇప్పుడు అసలు వస్తాయా? మామూలు ఇప్పుడు వస్తాయి అసలు? ఆ రోజు ఎందుకు వచ్చినాయంటే ఇది జల్లి బట్టి నీకు దాన్ని తయారు చేసి పెట్టేమంటావు తెలుసా? రేపు వారం ఎందుకరే శనివారం ప్రార్థనకు రాలేదంటే ఏమొచ్చానన్న ఆ రోజు నా ఇంట్లో పని ఎంతో తెలుసా? ఏం పని నీ పని? నాకు అర్థం కాల. ఏం పని అక్క? నీకు అర్థం కాల. ఆ రోజే వాడు పని పెట్టేస్తాడు. అప్పుడప్పుడు మీరు చెప్తుంటారు కదా, చాలా మంది చెప్తుంటారు, మీరు ఆదివారం వస్తేనే చికెన్ తెచ్చేస్తారు. వాళ్ళ బలహీనత అది, మీ బలం అది. ఇప్పుడు ఏం చేయాలి? వండి రావాలా, వండకుండా? బాగా ఆలోచించండి. వండి రావాలా, వండకుండా రావాలా? బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పింది ఏం తెలుసా? రెండిటి మీద ఉన్నారు. ఎక్కడే మనం బలహీనులం అయిపోయేది. వండి రావాలా, వండకుండా రావాలా? వండకుండా వస్తేనేమో ఏమంటారు? భర్తను లెక్క చేయకుండా ప్రార్థన పోతుంటే ఏ బైబిల్లో రాయబడిందని వీళ్ళు అంటారు. వండొస్తేనేమో ప్రార్థన టైం అయిపోయింది, వాక్యం అయిపోయింది, నేను ఆడొచ్చానని నువ్వు అయిపోతావు. ఇప్పుడు ఎక్కడే బలహీనత వచ్చేసింది? ఇప్పుడు అదే వాడు పెట్టే టెక్నిక్స్ మామూలు ఉంటాయి అనుకున్నారా? మనకు అర్థం కాదు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? తిరస్కరించి పొమ్మని మీ బైబిల్లో చెప్పింది అంటారు. ఎందుకు ఇలా చెప్పింది అంటారంటే, ఫంక్షన్ పోతారు, తిరణాలకు పోతారు, చికెన్ తెచ్చేస్తారు, పిజ్జా పెట్టు, తర్వాత వచ్చినా కొండి అత్త ఏంది నీకు వాళ్ళ అంటుంది. ఓకే పోయి రాపోలే, ఆనే కొనుక్కున్నారు, రేపు తిందాం ఈ రోజు కాకపోతే అంటాడు. ఎందుకు? ఇంకొక మాట అంటే తన్నిపోద్ది కాబట్టి. వీళ్ళు అన్నారుగా, వీళ్ళు ఓపికతో ఉన్నారుగా. అవసరమైతే ఏమంటది? వండితే వండితే లేకపోతే తీసి నువ్వుతానంటది. కరెక్ట్ చెప్తున్నారు చూడండి. ఇక్కడ మన బలహీనత వాడి బలం. ఆ బలహీనతను ఒకసారి జయిస్తే ఏమవుద్ది? ఇంకోసారి అది జయడు. అర్థమైంది కదా? మీకు తెలుసు కదా, అందరికి తెలుసుగా. ఏం చేస్తారు మీరు? ఒక మోరడ కాలం ఉందనుకో, మోరడ కాలం దాటిన అనుకో, రేపు పొద్దున వచ్చినప్పుడు ఆడ కాలం ఉందంటే నిన్ననే దాటిన ఈ రోజు ఏమవుతా అంటారు. అంతేనా కదా? ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొద్ది పెద్ద కాలం ఉందనుకో, తర్వాత దాటాలి. దాటకుండా నీళ్ళలో పడ్డామనుకో ఏం చేస్తుంటావు? దాటేదాకా నీళ్ళలో దాన్ని ప్రయత్నించాలి. ఇక్కడ కూడా మనం ఏంటంటే మన బలహీనత అపవాది గారి బలం. అందుకే జల్లెడ పడుతున్నాడు. మనలో బలహీనతలు ఏమున్నాయా అని జల్లి పడుతున్నాడు. ఇప్పుడు ఏమేమి బలహీనతలు ఉంటాయి? కొందరికి భర్తల వీక్నెస్, కొందరికి పిల్లల వీక్నెస్, కొందరికి పనుల వీక్నెస్, కొందరికి హాస్టల్ వీక్నెస్. ఈ వీక్నెస్లు ఉంటాయి. ఇవి పట్టుకుంటారు అంతే, ఏం మాట్లాడరు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఏంది ఆదివారం ఆరాధనకు రావాలి కదా, ప్రార్థనకు రావాలంటే ఈరోజు ముఖ్యమైన పని. నీ వీక్నెస్ అదే. సోమవారం పని ఉండదు, శనివారం పని ఉండదు, ఆదివారమే నీకు పని ఉంటుంది. సోమవారం పని లేదు, శనివారం పని లేదు, ఆదివారం పని ఉంటుంది అసలు. ఎప్పుడన్నా ఊహించినవా? అది నీకే వచ్చి ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆదివారం పని ఉన్న పని అంటే తర్వాత నుంచి ఆదివారం పని నీకు ఉన్నా ఒకటే లేకపోతే ఒకటి. వాళ్ళందరూ ఏమనుకుంటే తెలుసా? ఆదివారం పని నేను రాజు వదిలేద్దాం. అప్పుడు నువ్వు జయిస్తే వదిలేస్తారు. అయితే జయించకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిసారి ఆదివారమే పని పెడతారు. అప్పుడు నీకేమనిపిస్తుంది? తలకాయ అయిపోయింది, ఆదివారం పని అవుతుంది. నిన్ను నువ్వు తిట్టుకుంటావు, మామూలుగా తిట్టుకోవచ్చు చూడు. నిన్ను నువ్వు తిట్టుకుంటే ఊరికి సంతోషం. తిట్టుకో నేనే పెట్టాను పని అని. ఇప్పుడు ఏమంటే ఎవరన్నా అడిగితే ఏంటంటే పని ఉందయ్యా, దేవుడికి తెలియదా, అందరికీ తెలియదా? నువ్వు జయించాలి. 6 రోజులు ఉన్నాయి కదా పని చేయటానికి, ఈ రోజే ఎందుకు చేయాల్సి వచ్చింది? నీ బలహీనత వాడి బలం. అందుకే ఏమన్నాడు? సాతాను మిమ్మల చదవండి అమ్మమాట పట్టి గోధుమలు జల్లించుటకు మిమ్మును కోరుకునేను. కానీ ఎవరిని కోరుకున్నాడంట? ఇక్కడ ఎవరిని కోరుకున్నాడంట? మనల్ని కోరుకున్నాడంట. వాడికి లోకంలో ఎంతో మంది ఉంటారు కదక్క, వాళ్ళందరిని కోరుకోవచ్చుగా. మరి నిన్నే నన్ను ఎందుకు కోరుకుంటున్నారు వాళ్ళు? చెప్పండి, ఎప్పుడు ఆలోచించండి. ఎందుకు చెప్పండి? మిమ్మల్నే కోరుకున్నాను అంటున్నాడు. మీ 11 మందినే కోరుకున్నాడు వాడు. ఇస్కరియోతు ఆల్రెడీ వాడిని కోరుకోవాలా? నిన్నే కోరుకున్నాడు. ఇస్కరియోతు కోరుకుంటే బాగుండు, వాడిని పంపించాను కదా. మిమ్మల్నే కోరుకున్నాడంట. కోరుకున్న తర్వాత ఇప్పుడు ఇవ్వాలా ఇవ్వకూడదా? కోరుకున్న తర్వాత దేవుడు ఇవ్వాలి ఇవ్వకూడదక్క? ఇవ్వాలి. ఇచ్చేసి ఏం చెప్పాలి? ఏం చెప్తాడు తెలుసా? ఇదిగో సైతాన్ గాడు మీ మీదకి వస్తాడు, వాడికి లొంగొద్దని చెప్పి పంపిస్తాడు. మనం ఇద్దరిని పంపించేటప్పుడు ఎదురుగా ఫిలిస్తీన్లు వచ్చారు, ఇటు పక్కేమో ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఇప్పుడు యుద్ధం చేయాలా చేయకూడదా? మీకు యెహోషువ ప్రార్థన చేసింది అందరూ తెలుసా? యెహోషువ ప్రార్థన చేస్తే ఏం జరిగింది తెలుసా మీకు? ఊరికన్నా సూర్య చంద్రులు
ఎందుకు ఆగారు? అసలు ఎందుకు ప్రార్థన చేశాడు? సూర్యచంద్రులు ఆగాలని ఎందుకు ప్రార్థన చేశాడు యెహోషువ? ఎప్పుడని చెప్పారా? ఆమేన్. బాగా అర్థం చేసుకోండి. అదేం తెలుసా? సాయంకాలం అయితే యుద్ధం చేయకూడదు అక్క. అంటే సూర్యుడు అస్తమిస్తే యుద్ధం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ప్రభువా సూర్యుడిని అక్కడ ఆపము, చంద్రుడిని ఇక్కడ ఆపము, మేము వాళ్ళతో పోరాడి గెలిచి వస్తామన్నాడు. అంటే పోరాడటానికి సూర్య చంద్రులను ఆపాడు. పోరాటానికి సూర్య చంద్రులను ఆపిన యెహోషువ వాళ్ళని ఓడించమని ప్రార్థన చేయొచ్చుగా. ఓడించమని ప్రార్థన చేస్తే మళ్ళా వస్తారు, భయం ఏర్పడుతుంది, మళ్ళా ప్రార్థన చేయాలి. అది ఇప్పుడు వీళ్ళే గెలిచిరు అనుకో వాళ్ళు. అది నేను చాలా సార్లు మీకు చెప్పేది, సమస్య రాకూడదని ప్రార్థన చేయటం కాదు, సమస్యను వస్తే దాన్ని ఎదుర్కోవటానికి శక్తిని ఇవ్వమని ప్రార్థన చేయాలి. ఆదివారం పని రాకూడదు ప్రభు అని ప్రార్థన చేయటం కాదు, ప్రభువా పని వచ్చినా కూడా పనిలో నుంచి నేను బయటికి రావటానికి నీ శక్తి నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. వాడు 1000 రూపాయలు కాదు, 10,000 కాదు, ₹1,00,00,000 ఇస్తానన్నా నువ్వే నాకు ఎక్కువ అనేటువంటి మాట చెప్పే ధైర్యం నాకేమని ప్రార్థన చేయాలి. అది కష్టం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఏం చేస్తాడు, 10,000 రూపాయలు పని చూపెడతాడు. బాగానే ఉంటుంది, 1000 రూపాయల పని అయితే బాగుంటుంది కదమ్మా. 1000 రూపాయలు దేవుడి కంటే ఎక్కువ కదా అనుకుంటా. తర్వాత 2,000 రూపాయలు దేవుడి కంటే ఎక్కువ కదా అనుకుంటా. 1000 రూపాయలు 2,000 రూపాయలు పొంది ఇప్పుడు బయట పనుల పనికి ఏం చేశాడు, ఇంట్లో పనులు పెట్టాడు. అయ్యైతే ఊరొకరు ఏదో ఒకటి పంపించచ్చు, ఇప్పుడు ఇంట్లో పని ఊరు పంపించాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇది ఆగుతావా? ఇది ఆగింది అనుకో, ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈ రోజు పని చేసుకుంటారు, ఈ రోజు మా ఇంట్లో పనికి రారు, ఈ రోజు కాదు రేపు పెట్టుకుంటామన్నారు. వాళ్ళనే తట్టుకు నువ్వు రెడీ చేయాలి. అలా చేయాలంటే ముందు నువ్వేం కావాలి, గట్టిగా నిలబడాలి. దేవుడు ఉంటే అలా చేస్తాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు నేను చూడండి, సాతాను మిమ్మల్ని పట్టి జల్లించును గాని, గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనును గాని. ఇక్కడ బాగా చదవండి ఈ మాట చూడండి, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఆమేన్. ఎవరి కొరకు వేడుకున్నారంట? ఎవరి కొరకు వేడుకున్నారు ఇక్కడ? యేసు ప్రభువారు పేతురు కొరకు ప్రార్థన చేశారంట దేవుణ్ణి. దేవా పేతురు యొక్క విశ్వాసం తప్పిపోకూడదు, ఎంత కష్టం వచ్చినా పేతురు నిలబడే శక్తిని ఏమని ప్రార్థన చేస్తున్నాడు. పరీక్ష పెట్టిన దేవుడే ఏం చేస్తున్నాడు పక్కన? బాగా పరీక్ష పెట్టిన దేవుడు ఏం చేస్తున్నాడు పక్కన? మీరు ఎప్పుడైనా పిల్లల్ని చదివిస్తుంటారు కదా, అందరికి గుర్తుంది చదివేది. చదివించినప్పుడు ఏం చేస్తారు, అంత చదివించినప్పుడు తర్వాత ఏం చేస్తారు, పిల్లల్ని స్కూల్లో ఇన్విజిలేటర్ బిట్టులు చెప్తారు. ఎందుకమ్మా? ఎందుకు బిట్టులు చెప్తారు? పాస్ అయ్యాలని. మరి ఇంత ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయింది, బిట్టులు చెప్తారులే అని చదవకుండా పోయారు అనుకో, అరెస్ట్ పెట్టారు అనుకో, ఏమవుద్ది? కాబట్టి ఇక్కడ అదే జరుగుతుంది. దేవుడు మనకు సహాయం చేస్తాడు, కానీ నువ్వు నిలబడాలి. దేవుడు సహాయం చేయడానికి, శోధనలో తప్పించుకోవటానికి ఆయనే దారి ఏర్పాటు చేస్తాడు, నువ్వు ప్రార్థించి నువ్వు నిలబడాలి. అర్థమైందక్క? అక్క కుటుంబాల్లోనికి ఇబ్బందులు వస్తున్నాయి, మీకు అర్థం కావట్లా. మీరు అనుకుంటున్నారు బాగానే ఉన్నది మా జీవితాలు, మాకేమి అన్ని సాగిపోతున్నాయి అని అనుకుంటున్నారు. చాలా మంది నిద్రపోతున్నోళ్ళు. నేను కూడా నిద్రపోతే నేను కూడా కాను, ఎవరైనా ఒకటే. మీరు అందరు చాలా మంది ఉంటారు, రోగాలు అందరికి ఉండే కదా. నేను చెప్తాను, చాలాసార్లు చెప్తున్నాను, నీకొచ్చిన రోగము మళ్ళా నీ దగ్గరికి రాకుండా ఉండేటట్టు నువ్వు రెడీ కావాలి. నిన్ను చూసి ఏం భయపడాలి? అలా ఉండాలంటే కష్టం. అంటే నువ్వు అంతగా ప్రార్థన చేయాలి. నీ చుట్టూ తిరుగుతుండాలి నీ దగ్గరకు రావాలంటే. ఒక్కసారి వచ్చిపోతానని అడగాలి జ్వరం, నేను ఓకే ఒక రోజు వచ్చిపోమని నువ్వు చెప్తే వచ్చిపోవాలి, అట్లా ఉండాలి నువ్వు. అవును, మరి నిన్ను చూసి రోగం భయపడాలి కానీ రోగాన్ని చూసి నువ్వు భయపడకూడదు. ఎలా ఉంటాం తెలుసా? అప్పుడప్పుడు ఇందాక మీరు చెప్పాను చూడండి, ఎగ్జాంపుల్ కోసము, కాళ్ళు నొప్పులు వస్తాయని మోకాళ్ళు వేయటం మర్చిపోయాం మనందరం. ఎందుకు మోకాళ్ళు వెళ్ళేదంటే నడుము నొప్పులు ఎక్కువ మోకాళ్ళు కూర్చుంటే. ఇలా అందరం చూస్తే నాకు నవ్వు వస్తుంది. నువ్వు అనుకోవచ్చు ఎందుకు నవ్వు వస్తుంది. నేనున్నా అనుకోండి, నాకు మోకాళ్ళు నొప్పులు అనుకుంటున్నాను అనుకోండి, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఆటో దోల్తనే ఉంటాను, అప్పుడు రావు కదా మోకాళ్ళు నొప్పులు. వస్తాయో చెప్పండి, నిజంగా చెప్పండి అక్క. ఆమేన్. ఖచ్చితంగా వస్తాయి, కానీ తట్టుకొని మరీ తోలుతాము. అర్థమైందా? ఇప్పుడు మీరు పొద్దున్నే పని చేస్తుంటారు అక్క, కూర్చొని పొద్దుగుకులు పని చేసేది అక్క మీరు గేడింగ్ ఆడతారు కదా అక్క, కూర్చొని గేడింగ్ రోజు కూర్చొని ఆడతారు, లేకపోతే నిలబడి ఆడతారు కూర అని చెప్పండి. ఆడ
నాకు డౌట్ వచ్చి అడుగుతున్నారు అక్క. నేను ఎప్పుడు అంత ఎక్కువ చేయలేదు కాబట్టి చదువుతున్నాను. నిలబడి ఆడతారా, కూర్చొని ఆడతారా? కూర్చొని ఆడతారు కదా. కూర్చొని ఆడుతున్నప్పుడు బాగానండి, కూర్చొని ఆడుతున్నప్పుడు ఎడ మొత్తము నెంబర్ కాళ్ళు, మాడు కాళ్ళు, పచ్చ కాళ్ళు ఉంటాయి. నువ్వు కళ్ళు మూసుకొని నెంబర్లో మాడు, మాడులో పచ్చ, పచ్చలో ఇది ఆడతావా? నిద్రపోతా. అది అలవాటు అయింది కదా, మరి ఇది ఎందుకు అలవాటు కాల? అది అది అక్క, ప్రతి దానికి అంటే నీకనిగా చెప్తాను, ఎక్కడ ప్రతి ఒక్కరు ప్రతిదీ అలవాటు చేసుకోవాలనేది ఈ రోజు మన ప్రసంగం ఏంటి? అలవాటు క్రైస్తవ్యానికి మనం ఏం కావాలి? అలవాటు పడిపోవాలి. ఆల్నేట్ ప్రేరు ఏందో లేదు 4 రోజులు పాపం పనులు కాడమనుకోని మనం మానుకుంటే అలవాటు తప్పుని మనం ఆల్నేట్ ప్రేరు. నిజంగా చెప్తాను, అలవాటు తప్పుని. అలవాటు పడాలి. నీకు నిద్ర వస్తుంది, నాకు నిద్ర వస్తుంది, ఇక్కడ ఉన్న అందరికీ నిద్ర వస్తుంది. నీకు ఆకలి అవుద్ది, నాకు ఆకలి అవుతుంది, ఇక్కడ ఉన్న అందరికి అవుద్ది. కానీ అలవాటు పడాలి కొన్నిటికి. మీరు ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు కూడా శుక్రవారాలు ఉపవాసం ఉండే అలవాటు ఉందక్క? ఉందా? లేదు కదా. బుధవారం ఉందా? సోమవారం, వారానికి ఒక రోజు నా ఉపవాసం ఉండే అలవాటు ఉందా? ఆ అలవాటు ఉన్నప్పుడు మీకు తెలియకుండా ఆ రోజు వచ్చినప్పుడు మీరు ఆ అలవాటు ఉంటుంది, మీకు ఆకలి కాదు ఆ రోజు. మీకు తెలియకుండా ఆకలి కాదు. రెండోది, ఉదయాన్నే 4 గంటలకు లేసి అలవాటు ఉందా మీకు? ఫస్ట్ 2 రోజులు కష్టం అక్క. 3వ రోజు నువ్వు అల్లారం పెట్టుకోవాల్సి పడలే, టెక్కని లేసేస్తా. అంటే అది అలవాటు అయిపోద్ది. నీ శరీరం దేనికి అలవాటు పడితే దానికి అలవాటు పడిపోద్ది. కాబట్టి ఇక్కడ మీ అందరూ చెప్తున్నానండి, మనం ఇక్కడ నిలబడి ప్రార్థనలో ఉండి వాక్యం వినటానికి అలవాటు పడాలి. అలవాటు పడకపోతే ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఏమైపోతాడు? ఎన్ని సంవత్సరాలు ఏమైపోతాడమ్మా? అంతే. వాడు ఎన్ని సంవత్సరాలు అంతే, వాడు మనం ఏమి చేయలేము. అందుకని ఇక్కడ బైబిల్ అర్థం, నేను మీ కొరకు తండ్రిని వేడుకున్నాడంటమ్మా పేతురు కొరకు. ఏమని వేడుకున్నాడంట? ఇప్పుడు చెప్పాలి, మీరు చెబితే ప్రార్థన ముగిస్తా. ఏమని వేడుకున్నాడంట? పేతురుకు అవిశ్వాసం రాకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేశాడంట. ఎందుకంటే పేతురుకు అవిశ్వాసం వద్దని దేవుడికి తెలుసు. రాకుండా ఉండాలని ప్రార్థన చేశాడంట. నువ్వు చేయాల్సిన పనిలే, దేవుడు చేస్తున్నాడు నీ కోసం ప్రార్థన. కానీ దేవుడు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు మర్చిపోయి ఒకవేళ ఏమన్నా అవుద్దేమో అని ఆగిపోయా, ప్రార్థన కూడా వేస్ట్ అయిపోయింది. మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు కదా, కార్యం జరగకపోతే ప్రార్థన ఏమైపోద్ది అక్క? వేస్ట్ అయిపోయిన బాధ ఉంటుంది కదా. ఇప్పుడు మన కోసం దేవుడు యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే మనం కరెక్ట్ గా లేకపోతే యేసు ప్రభు ప్రార్థన వేస్ట్ అయిపోయినట్టేగా. ఇప్పుడు ఎవరి దగ్గర మాట్లాడతారు? ఇక్కడ అపవాది పోయి యేసు ప్రభు దగ్గర పోయి అంటదో, ఇదిగో ఓ ప్రార్థన చేసినావు కదా, 12 కాదు 11ంటికే పడుకొని నిద్రపెట్టచ్చు నా దెబ్బ అంటే, నువ్వు 1 గంట దాకా ఉండాలని ప్రార్థన చేసినగా 11ంటికే పడుకోబెట్టచ్చు నా దెబ్బ అంటే, అప్పుడు యేసు ప్రభు నిన్ను బట్టి నన్ను బట్టి ఏం చేస్తాడు? తల ఉంచుకుంటాడు. మన భర్తలను, అంటే మన భర్తను తల ఉంచే పని మనం చేయొచ్చా? అలా చేస్తే మన లోకంలో ఉన్న భర్తలకి తలెత్తుకోకుండా చేసిన 10 మందిలో అంటాడు. మరి దేవుడు యేసు ప్రభు వారు అపవాది మంది ఎంత బాధపడతారు మన విషయం. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, దేనికి అలవాటు పడితే దానికి మనము దానికి అయిపోతాం అంతే. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. ఎవరు వేడుకున్నది? వేడుకున్నాను. అందుకని ఏమన్నారు తెలుసు, యోహాను సువార్త 17వ అధ్యాయం మంచి మాట మాట్లాడినప్పుడు నాకు చాలా సార్లు అనిపించింది, దేవుడు మనకి ఎంత శక్తినిచ్చే మనం ఎందుకు ఎంత పిరుకోలం అయిపోయిన అనిపిస్తుంటది. 17వ అధ్యాయము 22వ వచనం జాగ్రత్త చూడండి అమ్మా. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చి తిని. ఆమేన్. మనకేమి ఇచ్చాడంట? మహిమ. ఎవరి మహిమ?
దేవుని మహిమ ఈరోజు మనలో ఉండాలి. అసలు ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, దేవుడు మనకి ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. ఎలాగా? దేవుడు, కుమారుడు, తండ్రి ఏకమై ఉన్నట్టుగా మనము కూడా వాళ్ళల్లో ఏమైనామంట? ఏకమైపోయాము. ఏకమైపోవడం అంటే ఒక్కటి. అంటే ఒకటంటే ఏంది? ఆమేన్. ఒకే మనసు. ఎవరిది? తండ్రిది, కుమారుడిది, మనది. ఒకే మనసు, వేరే మనసు లేదు. తండ్రి బాగానండి, తండ్రి అపవాదిని గెలిచాడా, ఓడిపోయాడా? కుమారుడు అపవాదిని గెలిచాడా, ఓడిపోయాడా? ఇప్పుడు మనము కూడా అపవాదిని గెలివాలా, ఓడిపోవాలా? గెలిస్తే మనం వాళ్ళతో ఏకమైనట్టు, ఓడిపోతే ఎంత లోపల ఎంత క్లారిటీ తీసుకొచ్చాడు చూడు. మనము ఏకమైన ఇలా ఉండాలంటే మనం ఏముండాలంట? ఇలా ఉండాలంటే మనం ఎలా ఉండాలని చెప్పింది ముందు మాటలో. చూడండి, అక్కడ బైబిల్లో ఉంటుంది చూడండి, ఏం రాయబడి ఉంటుంది. చూడండి 19 వచ్చిన 19 వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేయుచున్నాను. నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నావును ఉన్నలాగున మనము ఏకమై ఉండినట్లు మనము ఏకమై ఉండవలనని వారు కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలను. దేని వలన? ఆమేన్. మీరు తండ్రి యొక్క బాగనండి, మనము తండ్రి యొక్క స్వభావమును, కుమారుని యొక్క స్వభావమును మనలోనికి రావాలంటే మనం ఏమి వినాలి? వాక్యమును వినాలి. వాక్యం మనలో ఉంటే మనం కూడా ఏమనుకుంటాము? తండ్రి ఓడిపోలేదు, కుమారుడు ఓడిపోలేదు, నేనెందుకు ఓడిపోతాను? ఆమేన్. మరి నువ్వు అనొచ్చు, నేనెందుకు ఓడిపోతాను అంటున్నావు అంటే, మనం ఎందుకు ఓడిపోము? ఓడిపోకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే, మనము ఏమైనా కొంచెం ఆలోచించండి. తండ్రి ఓడిపోలేదు, బాగా కుమారుడు ఓడిపోలేదు, మరి మనము కూడా ఓడిపోమంట. ఎందుకు? ఓకే, కుమారుడు తండ్రితో మనం ఏమై ఉన్నా? ఏకమై ఉన్నా. ఎలా ఏకమైపోయినామంట? ఆ వాక్యం ఏమైందంట? శరీరధారి. యేసుప్రభువు ఏమన్నాడు? నేను వెళ్ళటం మంచిదే అన్నాడు. ఎందుకు మంచిదంట ఆయన వెళ్ళటము? ఆమేన్. నేను వెళితే ఆ ఆదరణకర్త ఇప్పుడు మనలో ఉన్నాడు గనక మనం ఏకమై ఉన్నాం. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు నీలో ఉన్నాడా లేడా? ఆలోచించు, నీలో ఉన్నాడా లేడా? నీలో ఉంటే నీకు నడుముల నొప్పులు ఉండవు. నీలో ఉంటే నీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని ప్రార్థన పక్కన పెట్టవు. నీలో ఉంటే 2000 రూపాయల పని ఉంది పక్కన పెట్టవు. నీలో ఉంటే సొంత పనులని పక్క పెట్టవు. నీలో ఉంటే తండ్రి ఏమనుకున్నాడు, కుమారుడు ఏమనుకున్నాడు? ప్రభువా నా ప్రాణమైన ఇస్తానన్నాడు. ప్రాణమే ఇస్తానన్న కుమారుడు. మనం కూడా ఏమన్నాము? పేతురు కూడా ఏమన్నాడు? ప్రాణమైన ఇస్తానన్నాడు. మరి ఎందుకు ఇలా పోయాడు చెప్పు? అప్పుడు చెప్పాలి, త్వరగా ప్రార్థన చేసుకుందాం, టైం అయిపోయింది. ఎందుకు ఈ లేపాడు అప్పుడు ప్రాణం? ఇంకా కొంచెం పైకి, అంటే మీరు చెప్పింది కరెక్ట్, కొంచెం పైకి రండి. ఎందుకు ఈ లేపాడు అప్పుడు ప్రాణం? బాగా ఆలోచించండి. ఎందుకు ఇవ్వలేకపోయాడు అప్పుడు ప్రాణం? అప్పుడున్న సిచ్యువేషన్ కి, తర్వాత ప్రాణం ఇచ్చిన సిచ్యువేషన్ కి మధ్యలో ఒక కొత్త జరిగింది, ఒకటి జరిగింది, కార్యం ఏదో జరిగింది. అది బాగా అర్థం చేసుకోండి. అప్పుడు చంపేస్తానన్నా కూడా ఏం లేదు, యేసు ప్రభుత్వం ఉన్నామన్నా కూడా ఒప్పుకోలేదు. తర్వాత ఇదిగో నేను యేసు ప్రభుతో ఉంటానంటే, యేసు ప్రభుని ఒప్పుకోమంటే సిలువ వేసినా పర్వాలేదు, నేను యేసు ప్రభు ఒప్పుకుంటానన్నాడు. తర్వాత సిలువకి రెడీ అయినోడు ముందు ఎందుకు ఒప్పుకోలేదు? ఈ మధ్యలో ఒకటి జరిగింది. ఏం జరిగింది చెప్పండి? ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పేతురులోనికి వచ్చాడో
అప్పుడు ప్రాణాలకైనా తెనుకాడలేదు. నీలో కూడా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు నువ్వు దేవుని కోసమే బతికేస్తావు, ఎవరి కోసం బతికేవు. ఇప్పుడు పరిశుద్ధాత్మ లేడు కాబట్టి శరీరం కోసం బతికేస్తున్నావు. ఉన్నారంటే ఎక్కడున్నారు? పరిశుద్ధాత్మ ఉంటే ఎలా జరపంట? ఆత్మ తానే మన పక్షం ఏమైనాడంట? ఆత్మ వేరు. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ ఎవరి కోసం మూలికి విజ్ఞాపన చేస్తున్నది? వీళ్ళ కోసం. ఇప్పుడు మనము మన కోసం మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే ఆల్రెడీ నువ్వు పరిపూర్ణుడైపోయావు, నీ కొరకు ప్రభు ప్రార్థన చేస్తావు. మరి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావంటే, ఎప్పుడు కూడా ప్రార్థన ఏం చేస్తారు చెప్పండి? మీరు చేసినప్పుడు అంటే తప్పని చెప్పలేదు, చెప్పేటప్పుడు పదకొండ ప్రభువా నేను తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేశానేమో అంటే, తెలిసి తెలియక చేస్తావని నీకు తెలుసుగా, అప్పుడు కాబట్టి చేసుకుంటావు. నేను చెయ్యను అని ఎప్పుడు చెప్తావు అంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నువ్వు చెయ్యవంతే. ఆత్మ తానే మన పక్షంలో ఉండి విజ్ఞాపన చేయాలంటే నీలో ఉన్న ఆత్మ. ఈరోజు మీరు అందరు చాలా మంది అంటారు చూడండి, బాగా సువార్తకి వెళ్ళిపోతున్నారు మీరు అప్పుడప్పుడు ఆయా ప్రాంతాలు. అసలు మీ బంధువులు కాదు, మీ రక్త సంబంధులు కాదు, మీకు సంబంధించిన వాళ్ళు కాదు, ఒక్కళ్ళు కూడా అక్కడ మీకు సంబంధించిన వాళ్ళు లేరు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు కూడా మారాలని ఎవరు తపన చెందుతున్నారు? నీలో ఉన్న ఆత్మ. నువ్వు కాదు, మళ్ళీ నువ్వు అసలు తపన చెందుతావు. నువ్వేం తపన చెందుతావు తెలుసు? మనం ఎట్లా తపన చెందుతాము? ఆడ ఈ పొలంలో డబ్బులు పోనీ, ఇటు డబ్బులు పోనీ, ఈ సంపాదించుకుంటే బాగుంది, వాళ్ళు తిట్టి ఆడ సంపాదించుకుంటే, నువ్వు తపన నేను తపన చేద్దాం, మన తపన ఇది. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏట గురించి ఆపేసించి వాళ్ళు నరకానికి పోతున్నారు, వీళ్ళు నా అగ్నిలోకి పోతున్నారు, వీళ్ళందరూ పాతాలని పోతే ఎలా వీళ్ళని రక్షించాలని. అప్పుడు నువ్వు తొందర చూడు ఎలా ఉంటుంది తెలుసా? మీ తొందర అప్పుడు ఆ టైంలో వీళ్ళందరూ అంటారు, ఏమంటారు తెలుసా? మాకు కుదరలేదు అంటారు. కుదరకు కాదు, వీళ్ళలో తొందర లేదు పాపం. ఇప్పుడు ప్రార్థనకు రావాలి, మీకు తొందర ఉంది కదా, అంత తొందర ఉంది. ఇంట్లో అన్నం ఏమంటే లోపలేమో, బయటికి మాత్రం అన్నం వేస్తుంటే తొందర తింటే బాగుంది, తొందర తింటే బాగుంది, లోపల ఉంటుంది. అదొక తపన. ఆ తపన ఏంది? ప్రార్థన మందిరంలోనికి రావాలి, వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. మందిరంలోనికి రావాలి, వీళ్ళందరిని రక్షించమని నైట్ నేను కూర్చొని ప్రార్థన చేయాలి. ఈ తపన నీది కాదు, నాది కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మది. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనము ఏది వచ్చినా వెనుకాడమక్క. మరి ఇప్పుడు ఎందుకు వెనుకాడుతున్నానంటూ వాళ్ళలో పరిశుద్ధాత్మ లేదు. మరి ఆత్మ వస్తే ఏమవుతుందంటే ఏం చేస్తుందంట? ఆత్మ వచ్చినప్పుడు సత్యం నుండి సర్వ సత్యంలోనికి నడిపించినంట. ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? తప్పును ఒప్పుకునేటట్టు చేస్తుందంట ఆత్మ. చాలా మంది పరిశుద్ధాత్మ చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు మీ అందరికి నేను చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, సమస్య చెదిరిపోయేది ఎప్పుడంట? ఆమేన్. ఆత్మ లేనప్పుడు. ఆత్మ ఉంటే ఎదురు తిరిగి దేవుని కోసం బ్రతిలాడతాం. ఎదురు తిరిగినటువంటి కొట్లాటమని కాదు, మళ్ళా మీరు మళ్ళా చిపోయారేమో, అట్టుపోయినట్టు అంతా వేస్ట్ అయిపోతుంది ఉన్నదంతా. కొట్లాటమని కాదు, ఓపికతో యేసు ప్రభులాగా ఓర్చుకొని నువ్వు కొట్టుకో, నా వీపు ఇస్తాను, కానీ నేను దేవుని మాత్రం మర్చిపోను. వాళ్ళే ఇసుక్కొని వదిలేసి వెళ్ళిపోయారంట. వదిలేసి వెళ్ళిపోయినట్టు అర్థమైంది. ఎంత కొట్టినా వీళ్ళు మాత్రము దేవుణ్ణి మర్చిపోరు, ఎంత తిట్టినా వీళ్ళు దేవుణ్ణి మర్చిపోరు అంటారు. ఇప్పుడు మనం బలంగా ఉన్నప్పుడు పక్కన వాళ్ళ దగ్గర పోయి చెబితే వాళ్ళు బలంగా ఉంటారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే వాడికి పట్టిన దయ్యాలు వెళ్ళిపోతాయి అంతే. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. ఏమన్నాడు? నా మహిమని ఎవరికి ఇచ్చానంటున్నాడు? వీళ్ళకి ఇచ్చానన్నాడు. ఎవరికి? శిష్యులకి ఇచ్చాడంట. ఇప్పుడు శిష్యులు పోతూ పోతే ఆ మహిమని ఎవరికి ఇచ్చారు? క్రైస్తవులైన మీ అందరికి ఇచ్చారు. ఇప్పుడు మీలో ఆ పరిశుద్ధాత్మ ఉంటే మీరు ప్రార్థన చేస్తే మహిమ కార్యాలు జరుగుతాయి అంతే. మరి జరగటం లేదంటే నువ్వు ప్రార్థన చేయటం లేదు. దానికి నేను బాధ్యత కాదు, ఎవరు బాధ్యత వాళ్ళు, మనం ఏం చేయాల్సిన పని లేదు. కాబట్టి నీకు నాకు మనందరికి దేవుడు చెప్పిన ఒక్క మాట ఏంటంటే, చెదిరిపోతున్నావంటే ఇంకా నీలో ఆత్మ లేదు. నిలబడ్డావంటే ఆత్మ ఉంది. నిలబడ్డావా చెదిరిపోతున్నావు, అది నీ ఇష్టం అంతే. నిలబడుతున్నావా చెదిరిపోతున్నావా? దేని విషయంలో చెదిరిపోయారు వాళ్ళు? ఇబ్బందులు వచ్చినప్పుడు చెదిరిపోయారు, సమస్య వచ్చినప్పుడు. ఇప్పుడు మనకు కూడా ఎప్పుడు అంతే కదా, ప్రార్థన రాకుండా మానుకోలేదు. మిగతా సమయంలో ఎందుకు రారు? అసలు నేను ఇంటికాడ ఏం పాస్టర్ గారు ఇంకా టైం కాలేదు నీకు? మామూలుగా కాదు, ఇంటికాడ వరకు కూర్చోలేక పొద్దుపోలేక తొందర ప్రార్థన పెడుతూ ఉంటారు పాపం. అప్పుడు మామూలు ఇప్పుడు నేను ఎదుకోవాల్సి ఇంకా వస్తారేమో అని. ఓకే, కాబట్టి అవన్నీ కాదులే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి ఆత్మ నీలో ఉందా లేదా, దానికి రుజువు ఏంటంటే
ఆత్మ ఉంటే ప్రభువు కొరకు ప్రయాసపడతావు. ఆత్మ లేకపోతే నీ కొరకు ప్రయాసపడతావు. నీ కొరకు ప్రయాసపడితే ఆత్మ లేనట్టు, ప్రభు కొరకు ప్రయాసపడితే ఆత్మ ఉన్నట్టు. ఏది చేసుకుంటావు అది. ఆత్మ నీలో ఉంటే నువ్వు ఏది తలుచుకుంటే అది జరుగుద్ది. నువ్వు అన్నావు చూడు, మరణకరమైన వ్యాధి వచ్చింది అంటే నీలో ఆత్మ ఉంది కాబట్టి, నువ్వు తపన చెందుతున్నావు కాబట్టి, నువ్వు వెళ్ళి ఉపవాసం ఉండి ధైర్యంతో అలాగ ప్రార్థన చేస్తే కార్యం జరగకపోతే అన్నాడు. ఖచ్చితంగా జరుగుద్ది. కానీ నీలో ఆత్మ ఉండాలి. అది ఉండాలంటే నువ్వు అన్ని ఇష్టం వచ్చినప్పుడు అన్ని పనులు చేసుకుని అవి చేసుకుని ఇవి చేసుకుని బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థనకు వచ్చి రోజు పోయి యేసయ్యా యేసయ్యా యేసయ్య అంటే ఏం జరగదాడు. ఎందుకంటే నీళ్ళు లేదు కదా. అంతే కదక్క. ఏదైనా కూడా ఫైర్ ఉండాలి, నీళ్ళు ఒక శక్తి ఉండాలి. శక్తి ఉంటేనే. శక్తి లేకుండా ఏం చేస్తావు? ఆ శక్తి ఉండాలంటే ఏం చేయాలి? రోజు తినాలి కదా భోజనం. అవునా కదా. నా వారానికి ఒకసారి తిన్నాడు ఏం నిలబడతాడు? రోజు తినేవాడు బలంగా నిలబడతాడు. అలాగే నువ్వు రోజు ప్రార్థనలో ఉండాలి, రోజు దేవుళ్ళలో ఉండాలి, రోజు నీకు చేతనైనంత వరకు వాక్యం నీకు మైండ్ లో కూర్చుకోండాలి. అంటే రోజు మీరు ప్రార్థనలో ఉండాలంటే మీరు ఎక్కడో స్వార్థకు వచ్చే కాదు, మీ ఇంట్లో కూర్చున్నప్పుడు ప్రార్థన చేయాలి. వారంలో చెప్పిన వాక్యం రోజు ధ్యానించాలి. వారం మొత్తం గుర్తుపెట్టుకోవాలి వాక్యాన్ని. రోజు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం దాకా ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాడు. మర్చిపోకుండా ధ్యానించుకుంటున్నాడు. ఎక్కడ మర్చిపోతామనే భయంతో ధ్యానించుకోవాలి. అప్పుడప్పుడు ఎలాగంటే మీకు గుర్తు కావటని చెప్తాను. పనిలో పోయినప్పుడు మా అమ్మ అయింది పాపం, పనికి పోయిన పాపం ఏమంటే తెలుసా, రోజుకు 2 సార్లు గుర్తు పెట్టుకుంటుంది. 4 సార్లు పోయినాను, 5 సార్లు పోయినాను. ఎందుకు ఎన్నిసార్లు అంటే మర్చిపోతామేమని. అంతే కదా. మీరు కూడా గుర్తు పెట్టుకుంటారు కదా. నిన్న 4 కూలీలు ఇవ్వాలి, 3 కిలోలు రోజు గుర్తు చెప్తారు. భర్తతో కానీ, పిల్లలతో కానీ, పక్కన వాళ్ళతో కానీ. ఏంటంటే మర్చిపోకుండా ఉండటానికి రోజు గుర్తు పెట్టుకుంటే 4 రోజులు గుర్తు పెట్టుకుంటే వాళ్ళు ఎంత అబద్ధాలు చెప్పిన కరెక్ట్ నీకు గుర్తుండదు అంటే. ఎందుకంటే నువ్వు రోజు ధ్యానించుకుంటున్నావుగా. అలాగని వాక్యాన్ని రోజు ధ్యానించుకుంటే అది నీలో ఉంటుంది. నీ ద్వారా కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. ఎక్కడైనా కార్యం జరగకపోతే అప్పుడు అడగండి, నేను చెప్తాను. ఖచ్చితంగా జరుగుతాయి. మరి జరగట్లేదంటే నీలో ఈ ఆసక్తి తగ్గి ఉండొచ్చు. దానికి నేను బాధ్యత కాదు. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఎక్కిపోతాం. అందరము ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం. కృపా